శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు మన వాక్య ధ్యానాంశం కొరకు నెహెమ్యా పుస్తకం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నెహెమ్యా పుస్తకం 8వ అధ్యాయం 10వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. శ్రద్ధ కలిగి ఈ మాటలు మీరు ఆలకించాలని ప్రేమతో మీకు తెలియచేస్తున్నాను. నెహెమ్యా పుస్తకం 8వ అధ్యాయం 10వ వాక్య భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. దేవుని మాటలు మీరు వినాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన దానిని పానము చేయుడి. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. ఈ ఒక్క మాట నాతో చెప్పండి, మధురమైన దానిని పానము చేయుడి. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? రైట్. కొట్టిదేదో గట్టి కొడితే ఇంకా బాగుంటుంది కదా. రైట్, చాలా సంతోషం. ఈ మాట దేవుడు మన వినికిడిలో దీవెనకరంగా మార్చునుగాక. ఈరోజు మన సందేశం పేరు మధురమైనది అనండి. మధురమైన దాని గురించి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా శ్రద్ధ కలిగి ఈ మాటలు వినాలని ప్రేమతో మీకు తెలియచేస్తూ ఉన్నాడు. నెహెమ్యా పుస్తకంలో అనేకమైన మాటలు గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. నెహెమ్యా చక్కని శ్రేష్టమైన భక్తి కలిగిన, దేవుని కోసమే ఒక వైరాగ్యం కలిగిన, రాజీ పడని వ్యక్తిగా దేవుని కోసం నిలబడ్డాడు. నెహెమ్యా పుస్తకాన్ని మనం చదువుతున్నప్పుడు మందిరం కొరకు ఆయన పడిన ప్రయాస చాలా ఉన్నతమైనది. ఒక రాజు దగ్గర గిన్నె అందించే ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి దేవుని మందిరం పట్ల ఎంత ఆసక్తి ఉన్నది. అగ్ని గంధకాలతో ఆ మందిరం పూర్తిగా కాల్చబడి ఉంటే మరలా తిరిగి ఆ మందిరాన్ని కట్టాలని కంకణం కట్టుకుని పాడైపోయిన ఆ మందిరాన్ని కట్టడం కోసం ఇంచుమించు 52 రోజుల్లోనే తిరిగి ఆ మందిర నిర్మాణం కోసం ఎంతో ప్రయాసపడ్డాడు నెహెమ్యా. ఇక్కడ తన ప్రజలతో అమూల్యమైన మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. మధురమైన దానిని పానం చేయండి అనే మాటను ఈ స్థలమందు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ ఉదయకాలం దైవ సన్నిధికి వచ్చిన మీ అందరి ఆత్మీయ జీవితాలని కూడా మధురముగా దేవుడు మార్చునుగాక. నిజంగానే కొన్ని సందర్భాల్లో మన ఆత్మీయ జీవితాలని మనం అబ్జర్వేషన్ చేసుకుంటా పరిశీలిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఏంటి ఈ జీవిత కాలంలో ఏంటి ఈ చేదైన అనుభవాలు నాకు ఎదురవుతున్నాయి, ఎందుకు ఈ కష్టాల గుండా నేను వెళుతూ ఉన్నానని చాలా సందర్భాల్లో ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నప్పుడు బాధపడుతూ ఉంటారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆత్మీయ జీవితాన్ని నా దేవుడు మధురముగా మార్చబోతూ ఉన్నాడు. గట్టిగా చెప్దాం ఆమేనని. సో బైబిల్ గ్రంథం అంతా మనం చదువుకుంటూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు అనేకమైన మాటలు మనం చూస్తూ ఉంటాం. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం వెళుతూ ఉన్నప్పుడు వారికి నీళ్లు లేని స్థలానికి వచ్చినప్పుడు దేవుడు బండలోంచి నీళ్లు రప్పించి వాళ్ళ దాహాన్ని తీర్చి గొప్ప కార్యాలు చేసిన గొప్ప దేవుడు. అయితే ఒక చోటుకు వచ్చినప్పటికీ నీళ్లు కాస్త మార అనుభవం, చేదైన అనుభవాలుగా ఆ చోట నీళ్లు చేదుగా ఉన్నాయి. సో మారా అనే స్థలంలో నిజంగా నీళ్లు బాగా చేదుగా ఉన్న పరిస్థితులు ఏర్పరచబడి ఉన్నాయి. అయితే మోషే దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. వెంటనే దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. ఒక చెట్టు కొమ్మ తీసుకుని ఆ వాటర్లో, ఆ నీటిలో వేసిన వెంటనే ఆ మారా నీళ్లు మధురముగా మార్చబడినట్లుగా నిర్గమాకాండంలో 15వ అధ్యాయంలో 25వ వాక్య భాగంలో మనం చూస్తాం. ఈరోజు నేను ఆశపడుతున్నాను, నీ ఆత్మీయ జీవితంలో కూడా ఒకవేళ మారాలాంటి స్థితిలో ఉంటే దేవుడు ఆ మారా నీళ్లు మధురంగా మార్చినట్లుగా ఈ ప్రార్థన మందిరంలో అడుగుపెట్టిన మారాలాంటి మీ బ్రతుకుల్ని యేసు నామములో మధురముగా మార్చునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనండి. ఒకసారి నిజంగానే చాలామంది కుటుంబాల్లో ప్రస్తుత కాలం చూస్తూ ఉంటుంటే చేదైన అనుభవాలు వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. ఉద్యోగాలు చేస్తూ ఉన్న చోట చేదైన అనుభవాలు వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. వ్యాపారాలు చేసే చోట సరైన లాభం దొరకక, సరైన బేరాలు లేక ఎంతో సఫర్ అవుతూ చాలా ఇబ్బంది పడుతూ ఏం చేయాలో అర్థం కాకుండా వ్యాపారాల్లో కొన్ని స్థలాల్లో వ్యాపారం చేసే చోటు చేదైన అనుభవాలను ఎదుర్కొంటూ ఉన్నావేమో.
లేకపోతే ఉద్యోగ ప్రయత్నాలు చేసి విఫలమై చేదైన అనుభవాలు గుండా వెళుతున్నవేమో. ఒకేలా పిల్లల కోసం ఎదురు చూసి ఏంటి ఇంతకాలమైంది వివాహమై పిల్లలు లేరు, గర్భఫలం విషయంలో ఒకేలా నువ్వు చింతించి చేదైన అనుభవాలు గుండా వెళుతున్నవేమో. ఒకేలా వివాహ సంబంధాల కొరకు ప్రయత్నించి విఫలమై ఏంది నా పరిస్థితి ఇట్లా ఉందని ఒకేలా చేదైన అనుభవాలు గుండా నువ్వు వెళుతున్నవేమో. ఈ ఆఖరి సండే దైవ సన్నిధిలో కూడి ఉన్న మీ అందరి ఆత్మీయ జీవితాన్ని గుర్తించిన ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మారా నీళ్ళను ఎలాగ మధురంగా మార్చాడో ఈరోజు ఈ ఉదయకాలం ఈ ప్రార్థన మందిరంలో అడుగుపెట్టిన మీ కుటుంబాల్లో మారాలాంటి అనుభవాల్ని దేవుడు మధురముగా మార్చునుగాక. చప్పట్ల కొడుతూ ఒకసారి యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. ఈరోజు ఒక సేవకునిగా నేను కోరుకుంటున్నాను. చాలా సందర్భాల్లో మారాలాంటి అనుభవాలు గుండగా మనం వెళుతూ ఉంటాం. కన్నీళ్ళే అన్నపానాలుగా భుజించిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. కొన్నిసార్లు ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నప్పుడు ఓడిపోయిన పరిస్థితులే వాటిమే మనకు గుర్తొస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఈ చివరి ఆదివారం దైవ సన్నిధిలో కూడి ఉన్న మీతో బహుస్పష్టంగా ప్రభు మాట్లాడుతున్నాడు. ఎలాంటి అలాంటి అనుభవాలు గుండగా నువ్వు వెళుతున్నా నిన్ను దేవుడు మధురంగానే మార్చడానికి ఆయన కోరుకుని ఎంపిక చేసుకుని ఈ మందిర ఆవరణానికి తీసుకొచ్చాడు ప్రభు. మీరు ఇంకా బైబిల్ గ్రంథంలో అధ్యయనం చేస్తే చదువుకుంటూ వెళితే ఆషేరు అనే ఒక వ్యక్తి మనకి కనిపిస్తాడు. యాకోబుకి ఉన్న కుమారుల్లో 12 మంది కుమారుల్లో ఆషేరు ఒకడు. ఈ ఆషేరు గురించి మనం బైబిల్ ధ్యానిస్తూ ఉంటే ఆషేరుని గురించి ఇలా రాయబడి ఉంది, ఆషేరు యొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు అని చెప్పి రాజులకి ఇవ్వగలిగినంత మధురమైన ఆహార పదార్థాలు ఆషేరు దగ్గర ఉన్నాయంట. ఆమెన్ చెప్పండి. మీరు ఎప్పుడైనా రాజుల భోజనం మీరు చూస్తే, ఆ విందుశాలకు మీరు వెళితే, ఆ కింగ్ హోటల్స్కి మీరు వెళితే నిజంగానే ఎంత మధురమైన ఆహార పదార్థాలు ఉంటాయంటే, ఒకసారి దైవజనులు కూడా నేను మీటింగ్స్కి వెళ్తే వైజాగ్లో ఒక మీటింగ్ తీసుకెళ్లారు సేవకులు. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు అన్నారు, అయ్యా మీటింగ్స్ అంతా అద్భుతంగా జరిగినవి, లాస్ట్లో మీరు వెళుతూ ఈ వైజాగ్ చుట్టుప్రక్కల ఉన్న కొన్ని ప్రాంతాలకు మిమ్మల్ని తీసుకెళ్తాం, ఈవినింగ్ కదా మీ ప్రయాణం అని కొన్ని ప్రదేశాలకి సేవకులతో పాటు నేను అప్పుడు విశ్వాసగా ఉండేవాడిని కూడా వెళితే కొన్ని స్థలాలన్నీ కూడా తీసుకెళ్ళి మధ్యాహ్న సమయానికి ఒక హోటల్కి తీసుకుని వెళితే ఇక చూడాలి, అది రాజుల విందు భోజనం అన్నమాట. అసలు ఇన్ని పదార్థాలని కాదు కానీ మనం తినలేము, అన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి ఇక్కడ. ఆషేరు దగ్గర మనం చూస్తే రాజులకి ఎన్ని ఆహార పదార్థాలు అయితే ఇవ్వగలడో అన్ని మధురమైన ఆహార పదార్థాలు ఆషేరు దగ్గర ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్ అని చెప్పండి. కొన్నిసార్లు మన జీవితాల్లో ఎన్నో కోల్పోతూ ఉంటాం, ఎన్నో పోగొట్టుకుంటూ ఉంటాం. నయోమి జీవితం కూడా మీరు చూడండి. బెత్లెహేంలో ఉన్నంతసేపు బాగానే ఉంది, అన్నీ సర్వసమృద్ధి ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. రొట్టెల ఇల్లు బెత్లెహేం అంటే ఆ రొట్టెల ఇల్లు, దేవుడు ఉండే చోటది, దేవుని మందిరం. ఆ ప్లేస్ విడిచిపెట్టి మోయాబుకు వెళ్ళిపోదామని బయలుదేరింది. ఎంతో నష్టపోయింది, సమస్తాన్ని కోల్పోయింది. ఇటు భర్తని పోగొట్టుకుంది, అటు పిల్లల్ని పోగొట్టుకుంది. చూస్తే ఆ ఇంట్లో కుటుంబ పరిస్థితులంతా అగమ్య గోచరంగా మిగిలిపోయాయి. ఇప్పుడు నయోమి తన ప్రజలతో మాట్లాడుతూ ఇలా అంటుంది, ఇదిగో నన్ను మధురం అని పిలవద్దు. నయోమి అంటే మధురమే, కానీ నన్ను మధురం అని పిలవద్దు, మారా అని పిలవండి అంటుంది. సర్వశక్తుడు నాకు దుఃఖాన్ని కలుగు చేశాడు అని. ఒకేలా ఈ ఉదయకాలం ఆరాధనకు వచ్చిన మీ కుటుంబాల్లో కూడా అన్నీ కోల్పోయి, అన్నీ దగ్గరకు వచ్చేవే మిస్ అయిపోయి, అన్నీ కోల్పోయిన పరిస్థితులు ఒకేలా నీవు ఉన్నా, మారాలంటి బ్రతుకుని దేవుడు మధురంగా మార్చబోతున్నాడు. చప్పట్లతో యేసయ్యకు మహిమ చెల్లించండి. ఖచ్చితంగా ఈ ఉదయకాలం దైవ సేవకుడిగా నేను ఈ మాటలు క్రీస్తు యేసు నామములో ఆనబెట్టి మీకు ప్రకటిస్తూ ఉన్నాను. మారాలాంటి మీ జీవితాన్ని యేసు నామములో ప్రభు మధురముగా మార్చునుగాక. సర్వశక్తుడు ఒకేలా దుఃఖంలో నీ కుటుంబ పరిస్థితుల మధ్యలో ఉన్న నీ మీద తన కనుదృష్టి నిలిపి నయోమి జీవితాన్ని, ఆ కుటుంబ సభ్యుల యొక్క పరిస్థితిని ఎలాగ దేవుడు
మధురముగా మార్చేశాడో, తన కోడలైన రూతు జీవితం ఎంత ఆశీర్వాదకరంగా మారిపోయిందో. ఈరోజు మీ కుటుంబాల్లో కూడా పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి మరలా నా దేవుడు ప్రసాదించునుగాక. పోగొట్టుకున్న సంతోషం, పోగొట్టుకున్న ఆనందం, పోగొట్టుకున్న ఉద్యోగం, పోగొట్టుకున్న స్థితి, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు మరలా దేవుడు తిరిగి యేసు నామములో నీకు అనుగ్రహించునుగాక. కొన్నిసార్లు విదేశీ ప్రయత్నాలు చేసి విఫలమవుతూ ఉంటారు. ఎందుకులే ఇంక నేను వెళ్ళకూడదని డిసైడ్ అయిపోతూ ఉంటారు. ఉద్యోగం ప్రయత్నాలు చేసి ఫెయిల్యూర్స్ అయితే ఇంకెందుకులే నేను ప్రయత్నించకూడదు అనుకుంటారు. ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఇక నేను చదవకూడదు అనుకుంటూ ఉంటారు. ప్రభు నీతో మాట్లాడుతున్నారు, మారాలంటి జీవితాన్ని నేను ఎన్నో మధురంగా మార్చాను కదా, నీ జీవితాన్ని నేను మధురంగా మార్చలేనా? ఖచ్చితంగా దేవుడు మధురంగా మార్చగలడు. ఒక చిన్న సందర్భం మీకు చెప్తాను. కుడి చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? సర్వసాధారణంగా పిల్లల్ని అనేక స్థలాలకి టీచర్స్ కొన్ని చూడచక్కని రమ్యమైన స్థలాలకి తీసుకుని వెళుతూ ఉంటారు. చూడచక్కని ప్రదేశాలకి పిల్లలకి కొన్ని ప్రాంతాలకి వాళ్ళని టూరిస్ట్గా తీసుకుని వెళ్తారు. పేరెంట్స్ పర్మిషన్ తీసుకుని టీచర్స్ పిల్లలందరి కోసం ఒక బస్సు ఏర్పాటు చేసి టూరిస్ట్గా కొన్ని మారేడుమిల్లి, రంపచోడవరం ఇట్లాంటి కొన్ని చూడచక్కని కొన్ని ప్రాంతాలకి తీసుకుని వెళుతూ ఉంటారు అన్నమాట. సో అట్లాంటి ప్రాంతాలకు వెళుతున్న కొంతమంది పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ఒక కుటుంబంలో విషాదగాథం. సో పిల్లల్ని ఆ వ్యక్తి స్టూడెంట్స్ని అందరినీ కూడా స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న ఆయన ఆ పిల్లల్ని ఆ స్థలానికి తీసుకుని వెళ్ళాడు. ఆ గవర్నమెంట్ లేకపోతే ఆ యొక్క స్కూల్ యాజమాన్యం చెప్పినారు అక్కడికి తీసుకుని వెళ్ళానంటే ఆ సార్స్ని ఇచ్చి కొంతమంది స్టూడెంట్స్ని ఇచ్చి పంపించినాడు. వెళితే ఆ స్థలానికి వెళ్ళి పిల్లలన్నీ కూడా చూసుకుంటూ ఉన్నారు. ఆ ప్రదేశాలన్నీ చూడచక్కని ప్రాంతాలన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఆ ఫోటోలు తీసుకుంటున్నారు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇలా కొనసాగించబడుతూ ఉంటుంటే ఆ సారు మొత్తం మీద జస్ట్ ఆ లోయగలిగిన ఆ చోటికి వెళ్ళినప్పుడు కాలు స్కిడ్ అయ్యి మొత్తం మీద లోపలికి వెళ్ళిపోయి లోయలోకి వెళ్ళిపోయి చనిపోయాడు. సో ఎప్పుడైతే అలా జరిగిందో ఆ కుటుంబ పరిస్థితులు చూడాలి. కొత్తగా వివాహమైన కొద్ది కాలానికే భర్తని కోల్పోయిన తన భార్య జీవితం యొక్క స్థితిని చూస్తూ ఉంటుంటే మంచానికి ఒక స్కెల్టిన్ అస్థిపంజరం ఎలా అయిపోతుందో నిజంగానే ఆ మంచానికి అలా అతికిపోయి ఎందుకు నేను ఇంకెవరి కోసం బ్రతికి ఎవరిని ఉద్ధరించాలి, నా కుటుంబంలో వివాహమైన కొద్ది కాలానికే ఇలాంటి మారాలాంటి ఈ చేదైన అనుభవం, నా భర్తని కోల్పోయానని వివాహమై ఇక పిల్లలు కూడా పుట్టలేదు, కొద్ది కాలానికే తన భర్తని కోల్పోయి ఉన్న ఆమె జీవితం చూస్తే నిజంగానే మంచానికి అలా అతికిపోయి నిద్ర లేచేది కాదు, ఆహారం తినేది కాదు, సరిగ్గా ఎవరితో మాట్లాడేది కాదు. చాలా దుఃఖకరమైన పరిస్థితులు వారి కుటుంబంలో చోటు చేసుకున్నాయి. అయితే అలాంటి పరిస్థితిలో వారింటికి ఒక వ్యక్తి వెళ్ళి సువార్తను ప్రకటించి, అమ్మ ఎంతకాలము భర్తని కోల్పోయావని దుఃఖంలో ఉండవలసిన పని లేదు, మరలా దేవుడు నీకు ఆధారం చూపిస్తాడు, నీకు ఒక మంచి ఉన్నత స్థాయిని ఇస్తాడు, ఉన్నతమైన దేవుని నీకు పరిచయం చేస్తానని ప్రభువుని ఆమె జీవితంలో పరిచయం చేశారు ఆ సహోదరులు. అద్భుతంగా యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఆమె హృదయంలోనికి చేర్చుకుందో తన బాధంతా మర్చిపోయినట్లుగా చేశాడు, తన దుఃఖం అంతా మర్చిపోయినట్లుగా చేశాడు, తన కన్నీళ్ళంతా తుడిచేటట్లుగా ప్రభు చేశాడు. అద్భుతంగా యేసుక్రీస్తు ప్రభుకి ఎప్పుడైతే తమ హృదయంలో చోటిచ్చిందో ఆ సహోదరి జీవితంలో నిజంగా గొప్ప వెలుగు దేవుడు ఉదయింపచేసి మారా లాంటి జీవితాన్ని మధురముగా మార్చి బ్రతకాలని ఆశ పుట్టించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒక్కసారి యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. కొన్నిసార్లు నీ జీవితంలో కూడా అన్నీ కోల్పోయినప్పుడు ఇక ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకు ఈ బ్రతుకు అని నువ్వు నిరాశ చెందొద్దు. పోగొట్టుకున్నవి మరలా దేవుడు ఇవ్వటానికి సమర్థుడే, సమస్తాన్ని కలుగు చేయగలిగిన గొప్ప దేవుడే. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, మధురమైన దానిని పానము చేయండి, మధురమైన దాన్ని ఆస్వాదించండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాలం నా ప్రశ్న ఏమిటంటే, మధురమైనది ఏది? మధురమైన దాన్ని పానం చేయండి అంటున్నాడు కదా, మరి మధురమైనది ఏది అనంటే
ఈ ఉదయకాలం 3 సంగతులు క్లుప్తంగా వివరంగా నేను మీతో మాట్లాడతాను. చదవండి. మొదటి మాట, పరమగీతాల పుస్తకం, పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్య భాగాన్ని చదవగా విందాం. ది బుక్ ఆఫ్ సాంగ్స్ ఆఫ్ సాంగ్, పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్య భాగాన్ని చదువుదాం. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైనది. అందరూ ఆమేనని చెప్పండి. సో మొదటి మాట, మధురమైన దాన్ని ఆస్వాదించండి. మధురమైనది ఏది అనంటే దేవుని ప్రేమ అనండి. ఒకసారి మీ నోటితో మీ పక్కోళ్ళకి షేక్ అండి, చెప్పండి దేవుని ప్రేమ. నేనంటాను, ఒక సేవకుడిగా నీ కుటుంబంలో దేవుడు ఆయన ప్రేమను కలిగి ఉండటమే నీ జీవితం మధురంగా మార్చబడుతుంది. దేవుని ప్రేమ లేని కుటుంబాల్లో నిజంగానే మారాలాంటి అనుభవాలే కనబడుతూ ఉంటాయి, చేదైన అనుభవాలే కనబడుతూ ఉంటాయి. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైనది. పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెప్తుంది, నీ ప్రేమ ద్రాక్షరసం కన్నా మధురమైనది. దేవుని ప్రేమ నిజంగానే ఎంతో మధురమైనదండి. ఆయన మనల్ని ప్రేమించినట్లుగా ఈ భూమి మీద ఎవ్వరూ కూడా ఆ ప్రేమ మన మీద చూపలేదు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, లోకంలో ఎన్నో ప్రేమలు ఉంటూ ఉంటాయి, కుటుంబాల్లో ఎన్నో ప్రేమలు ఉంటూ ఉంటాయి. జనరల్గా మనం ఆలోచిస్తూ ఉంటుంటే వాళ్ళ ప్రేమలు ఎంతవరకు ఉంటాయి బ్రదర్, సిస్టర్, ఎంతవరకు ఆ ప్రేమ ఉంటుందంటే కొంతవరకే ఆ ప్రేమ అనురాగాలు అనేవి ఉండేవి. కానీ దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉండేది. బైబిల్ చెప్తుంది కదా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతూ ఉన్నాను. శాశ్వత కాలం ఉండేది దేవుని ప్రేమ. ఆ ప్రేమ అర్థం కాకే చాలామంది లోక ప్రేమలో మాయల్లోకి వెళ్ళిపోయి ఆ ప్రేమలోంచి బయటకు రాలేకుండా చివరికి అన్నీ కోల్పోయి చివరికి దేవుడు ఏంటో, ఆయన శక్తి ఏంటో లాస్ట్లో తెలుసుకుంటున్నారు. ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, దేవుని ప్రేమ చాలా మధురమైనది. ఆయన ప్రేమను నువ్వు కలిగి జీవిస్తే నీ జీవితం ఎప్పుడు కూడా మధురంగా ఉంటుంది. మధురమైన దాన్ని ఆస్వాదించండి, పానం చేయండి. దేవుని ప్రేమ ఎప్పుడు కూడా మధురమైంది ప్రియులారా. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే సిలువలో నీకోసం తన ప్రాణాన్ని అర్పించింది దేవుని ప్రేమ. నీకోసం కొరడా దెబ్బలు భరించింది దేవుని ప్రేమ. నువ్వు పొందవలసిన శిక్షను ఆయన భరించి నిన్ను పూర్తిగా సంపూర్ణంగా రక్షించాలని ఆయన సిలువలోనే తన ప్రాణాన్ని త్యాగం చేసిన గొప్ప ప్రేమమూర్తి. కానీ ఈరోజు చాలామందికి ఆయన ప్రేమ అర్థం చేసుకోకుండా లోక ప్రేమలోనే కొనసాగించబడుతూ ఉన్నారు. లోకంలో కొన్ని రకాల ప్రేమలు కనబడుతూ ఉంటాయి. ఆ ప్రేమల యొక్క సారాంశాన్ని మనం చూస్తే కొద్ది వరకే ఆ ప్రేమలు ఉంటాయి. చిన్నప్పుడు దేవుడిని నమ్ముకున్న కొత్తలో ఒక పాట వింటూ ఉండేవాడిని అన్నమాట. భార్యాభర్తల ప్రేమ ఎలా ఉంటుంది, బంధుమిత్రుల ప్రేమ ఎలా ఉంటుంది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు నిజము దీనిని నమ్ము, భువి అందించని భార్యాభర్తల మధ్య వికసించిన దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడంతా మీరు లేటెస్ట్ పాటలకు అలవాటు అయిపోయి పాత పాటలు అన్నీ మర్చిపోయారు. భార్యాభర్తల మధ్యలో ప్రేమ బంగారం ఉన్నంతసేపే ఉంటుంది. దేవుడికి స్తోత్రం. గట్టిగా చెప్పు హల్లెలూయా అని. నువ్వు చైన్ చేయించావనుకోండి, మెడలో మంచి చైన్ చేయించావనుకోండి, అమ్మో నా భర్త, అమ్మో నా భర్త. సో నువ్వు పాకెట్ మనీ ఆ నెల జీతంగా ఇవ్వలేదనుకో ఇంట్లోని, ఇంకంతే సంగతులు. ప్రేమ ఎంత, భార్యాభర్తల మధ్యలో ఉండే ప్రేమ ఎంత కాలం, అన్నదమ్ముల మధ్యలో ఉన్న ప్రేమ ఎంత కాలం, అక్క చెల్లెల మధ్యలో ఉన్న ప్రేమ, కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్న ప్రేమ కొంతకాలమే ఉండేది. నేనంటాను, ఈ భూమి మీద ఉన్న ఏ ప్రేమలైనా సరే ఏదో ఒకటి ఆశిస్తేనే వాళ్ళు ప్రేమించగలుగుతున్నారు. నీ భర్త
లేదా నీ భార్య నేను ఎందుకు ప్రేమిస్తుందో తెలుసా, నెల వచ్చినప్పటికి జీతం పట్టుకొస్తున్నావు కాబట్టి. 2 నెలల నుంచి జీతం ఇవ్వకుండా ఇంట్లోకి ఏమి తేకుండా ఉండు, అంతే సంగతులు, చిత్తగించవలేను అంతే. నీ పిల్లలు ఎందుకు నిన్ను ప్రేమిస్తుందో తెలుసా, నువ్వు అన్నీ తీసుకొస్తున్నావు కాబట్టి అందుకని ఆ ప్రేమ చూపుతూ ఉన్నారు. వాళ్ళకి ఏమి కొనకుండా ఏమి తేకుండా 2 నెలలు ఆగు, అస్సలు వాళ్ళు నీ మీద ప్రేమ చూపరు కదా. ప్రేమ భౌతికంగా ఉండే ప్రేమలన్నీ కూడా ఏదో ఒకటి ఆశిస్తేనే వాళ్ళు ప్రేమిస్తూ ఉంటారు. కానీ దేవుని ప్రేమ మన మీద ఏమీ ఆశించకుండా మనల్ని ప్రేమించింది. దేవునికి స్తోత్రం. అదే ఆయన ప్రేమ మధురమైనదని భక్తుడు చెప్తా ఉన్నాడు అన్నమాట. పరిశుద్ధ లేఖనంలో కొన్ని మాటలు మీకు ధ్యానం చేస్తుండు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్య భాగాన్ని మీరు చూస్తే ఇలా రాయబడి ఉంది. దేవుని ప్రేమను గురించి మాట్లాడుతూ, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎలాగా? మనం ఇంకా పాపంలో ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి. దేవుడు ఎంతగా తన ప్రేమను మన పట్ల వెల్లడిపరచాడంటే, మనం ఇంకా పాపులమా ఉండగా క్రీస్తు మనల్ని ప్రేమించాడు. ప్రాణం పెట్టింది మన కొరకు దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం. కుడి చేతులు పైకెత్తి హల్లెలూయా. సో తప్పకుండా దేవుని ప్రేమ మనం కలిగిన బిడ్డలుగా ఉండాలని సేవకునిగా ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. దైవికమైన ఆలోచనలు నడిపించబడాలని కోరుకుంటూ ఉన్నాను. ఒక సందర్భం మీకు చెప్తాను. ఇంగ్లాండ్ దేశంలో, ఇంగ్లాండ్ అనే ప్రాంతంలో అలీవర్స్ అనే ఒక రాజు ఉన్నాడు, పరిపాలన చేస్తూ ఉన్నాడు. చరిత్రలో జరిగిన ఒక సంఘటన ఇది. దేవుని ప్రేమ మీకు అర్థం అవ్వాలంటే ఈ స్టోరీ ద్వారా, లేకపోతే ఈ చరిత్ర ద్వారా నేను మీకు తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ అలీవర్స్ అనే ఒక రాజు పరిపాలన చేస్తూ ఉన్న కొంతకాలానికి ఆయన దగ్గర కోశాధికారిగా ఒక వ్యక్తి పనిచేస్తూ ఉన్నాడు. అంటే ఆ యొక్క రాజ్యంలో కావలసినవన్నీ కూడా చూసుకుని, ఒక మంత్రి ఎలాగా చూసుకుంటూ ఉంటాడో అలాగే అన్ని బాధ్యతలు కూడా ఆయన భరిస్తూ చక్కగా A to Z చక్కగా ఆయనకి లెక్క చెప్తూ సమస్తాన్ని కూడా ఆ సంస్థానంలో పట్టించుకుంటూ ఎంతో బాధ్యతలు నెరవేర్తిస్తూ ఉన్న వ్యక్తిగా నిలిచిపోయాడు. అయితే ఒకసారి తను చిన్న మిస్టేక్ చేసినాడు. సరిగ్గా లెక్కలు అప్పగించవలసిన ఆ యొక్క రాజుగారి ఎదుటికి సరిగ్గా తను లెక్కలు అప్పగించలేక మిస్టేక్ చేసి చిన్న లోపం వచ్చి సరిగ్గా తన యొక్క లెక్కలన్నీ కూడా క్లారిటీగా లేకుండా చిన్న చిన్న మిస్టేక్ చేసి సరిగ్గా లెక్కలు తన ఎదుటికి అప్పచెప్పలేకపోయాడు. వెంటనే రాజుకి కోపం వచ్చి, అరే ఇంతకాలం నుంచి నా దగ్గర నువ్వు నమ్మకంగా పనిచేస్తున్నావని నేను ఎంపిక చేసుకుని ఎంచి నిన్నెంతో నమ్మి నీకు ఈ బాధ్యత అప్పగిస్తే నువ్వు సరిగ్గా చేయలేక, సరిగ్గా మార్పు చెందక, సరిగ్గా పట్టించుకోకుండా మరలా నన్నే నువ్వు మోసం చేస్తావా? ఇలాంటి వాడు అసలు ఉండకూడదయ్యా నువ్వు అనుకుని నిజంగానే రాజు తన మీద ఎంత ప్రేమ చూపించాడో అంతకంటే ఎక్కువ ద్వేషం చూపి ఎలాగైనా సరే ఇతన్ని ఉరి తీసేయాలి, ఇతన్ని చంపేయాలనుకుని ఆలోచన చేశాడు. అయితే ఆ ప్రాంతంలో ఒక దేవాలయం ఉంటే ఆ దేవాలయం దగ్గరికి తీసుకెళ్ళి ఇతన్ని ఉరి తీద్దాం, చంపుదాం అనుకుని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ఉరితమ్మం ఎక్కించడానికి ఆ ప్రయత్నాలన్నీ కూడా సిద్ధపరుస్తూ ఉంటుంటే ఈ సమాచారం మొత్తం మీద ఎలా తెలిసిందో తన భార్యకు తెలిసింది. ఎప్పుడైతే తన భార్యకి తెలిసిందో వెంటనే భార్య తట్టుకోలేక, అయ్యో పిల్లలతో ఉన్నాను, కుటుంబం ఉన్నది, నాకు జీవనాధారము ఈ వ్యక్తి ద్వారా కదా ఈ కుటుంబం పోషించబడుతుందంటే నా భర్త ఇక్కడ ఎంతో నమ్మకంగా పనిచేసినాడు, మరి ఎందుకు చేశాడో, ఆవేశంలో చేశాడో లేకపోతే ధనాన్ని ఆశించి ఆ వ్యామోహాల మధ్యలోకి వెళ్ళిపోయి ఇట్లాంటి చిన్న మిస్టేక్ చేశాడు, ఈ పొరపాటు చేశాడు, రాజు క్షమిస్తాడు అనుకున్నాను, రాజు మన్నించకుండా నా భర్తని ప్రాణం తీయటానికి సిద్ధమవుతున్నాడు, ఉరి తీయటానికి, ఉరికమ్మం ఎక్కించడానికి సిద్ధంగా ఉన్నాడు అని ఈ మాట ఎప్పుడైతే తన చెవిలో పడ్డదో వెంటనే ఆ దేవాలయం దగ్గరికి పైన ఒక గంట ఉంటుందన్నమాట. ఆ గంట దగ్గరికి వెళ్ళిపోయి సిద్ధపడిపోయి ఎలాగైనా సరే
ఈ భర్తను నేను కాపాడాలనుకుని ప్రయత్నం చేస్తూ ఉంది. ఏ విధము చేతనైనా సరే నా భర్త రక్షించబడాలి, ప్రాణం నుంచి అపాయం నుంచి తప్పించబడి నా పిల్లల్ని చూసుకునే స్థాయి నా భర్తకి కావాలనుకుని అన్ని విధాలుగా ఆమె ప్రయత్నం చేస్తూ వచ్చింది. అయితే ఆజ్ఞ ఇచ్చాడు రాజు, వెంటనే ఆజ్ఞ ఇచ్చాడు, మీరు వెళ్ళండి, అద్భుతంగా తన ప్రాణాలు తీయటానికి మీరు ప్రయత్నం చేయండి అని తన సైనికులకి, రాజు దగ్గర ఉన్న సైనికులకి ఆజ్ఞాపిస్తే వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ యొక్క ఉరి స్తంభం వెక్కించడానికి సిద్ధపడుతూ ఉన్నారు. అయితే ఉరి తీసే ముందు ఈ గంట వాయిస్తూ ఆ గంట శబ్దం వినబడినట్లుగా గంట అద్భుతంగా వాయిస్తూ ఎప్పుడైతే ఎంత శబ్దం వస్తుందో అంత గట్టిగా తన ప్రాణాలు తీయటానికి ప్రయత్నం చేద్దాం అనుకుని ఎంతో వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే తన భార్య పైకి వెళ్ళిపోయి ఆ గంటకు ఇలాగ 2 చేతులతో కూడా ఆ గంటను పట్టుకుంది. ఎప్పుడైతే శబ్దం వినబడుతుందో అప్పుడు ఉరి తీయటానికి సిద్ధపడతా ఉన్నారు. ఈ యొక్క గంటను గట్టిగా పైకి వెళ్ళిపోయి శబ్దం వినబడకుండా గట్టిగా పట్టుకుంది. కింద నుంచి వాళ్ళు ఆ తాడు పట్టుకుని ఇలా లాగుతూ ఉన్నారన్నమాట. ఈ గంట ఎప్పుడైతే ఇలా పట్టుకుని లాగుతూ ఉన్నారో ఇలాగా వెళ్ళి ఈ గోడకు తగులుతూ ఉంది. మరలా ఇలా లాగుతున్నప్పుడు ఈ గోడకు తగులుతుంది. శబ్దం రాకుండా, శబ్దం వినబడిందా వెంటనే ఉరి తీసేస్తారు. తన భర్త ప్రాణాలు కాపాడదాం అనుకుని ఆ భార్య వెళ్ళి ఆ గంట వేలాడి, ఏ విధము చేత నేను శబ్దం రాకూడదు, నా భర్త ప్రాణాలకి నా ప్రాణం అడ్డు వేసి కాపాడుతాను, నా పిల్లలు ఏమైపోతారు అనుకుని వెళ్ళి ఎన్నో విధాలుగా ప్రయత్నించి చివరికి ఆ గంట గట్టిగా పట్టుకుంది. కింద నుంచి లాగుతూ ఉన్నారు. ఇటు శబ్దం రాకుండా వెళ్ళి ఇలా గోడకు తగవలసిన గంట శబ్దం రాకుండా వెళ్ళి ఈ తల వెళ్ళి ఈ గోడకు తగులుతుంది. మరలా ఈ పక్కకి వెళ్ళి ఈ గోడకు తగులుతూ ఉంది. ఎప్పుడైతే గట్టిగా శబ్దం చేసి కొడతా ఉన్నారో వెంటనే ఈ శబ్దానికి ఇలాగ వెళ్ళి ఈ గోడకు తగిలి, ఇలాగ వెళ్ళి ఈ గోడకు తగిలి ఇంచుమించు చాలాసేపటి నుంచి వాళ్ళు ప్రయత్నిస్తారు కానీ శబ్దం రావట్లేదు. రాజుకి ఎందుకో డౌట్ వచ్చి, అరే ఇప్పటికి ప్రాణం తీసేయాలి కదా, ఏంటి శబ్దం రావట్లేదు, ఒకసారి వెళ్ళి చూడండి అని చూస్తే పైకి వెళ్ళి చూస్తూ ఉన్నప్పటికీ ఆ గంట పట్టుకుని వేలాడుతూ ఎప్పుడైతే ఇలా లాగుతూ ఉన్నారో ఆ యొక్క లాగుతూ ఉన్న ఫోర్స్లో లాగుతూ ఉన్నప్పటికి వెళ్ళి ఈ గోడకు తగిలి, మరలా ఈ గోడకు తగిలి చివరికి ఆ రక్తపు మడుగులో తన భార్య ప్రాణాన్ని విడిచింది. ప్రియులారా, తన భార్య చనిపోయింది. వెంటనే రాజు చూసి ఆశ్చర్యపోయి ఇలా అంటున్నాడనమాట, ఈ రోజుల్లో భర్త కోసం భార్యలు ప్రాణం పెట్టే భార్యలు ఎక్కడున్నారు? తన భర్తని కాపాడటం కోసం ఈమె తన ప్రాణాన్ని అర్పించి ప్రాణాన్నే త్యాగం చేసింది. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకు మహిమ చెల్లిస్తారా? ఈరోజు నేను అంటున్నాను, ఒక భర్త ప్రాణ రక్షణ కోసం తన పిల్లలు ఏమైపోతారు, తన కుటుంబాన్ని పోషించడం ఎలాగనుకుని ఆలోచించి తన భర్త ప్రాణాలు కాపాడటం కోసం ఒక భార్య తన ప్రాణాన్ని అడ్డుపెట్టి ఎంత ప్రయాసపడితే దేవుడు ప్రేమ ఇంకెంత గొప్పదో నువ్వు ఆలోచించు. నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని ప్రేమ మరణమంత బలమైనది. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమ, ఆయన ప్రేమలో మార్పు లేదు. దేవుని ప్రేమ అంత ఉన్నతమైనది. ఏ పరిస్థితుల్లోనే సరే ఆయన చేతులు చాపుతూనే ఉన్నాడు. ఈరోజు ఆలోచించగలిగితే దేవుని ప్రేమకు నువ్వు దూరం అవ్వద్దు. అమూల్యమైన రక్తాన్ని నీకోసం సిలువలో ప్రాణత్యాగంగా చేసిన దేవుని ప్రేమ గుర్తిస్తే దేవునికి దూరంగా ఉండలేవు, రక్షణ పొందకుండా ఉండలేవు. ఇలాంటి దైవ ప్రేమ నిన్ను మధురముగా మార్చునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. బైబిల్లో మీరు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యంలో దైవజనుడైన పౌలు దేవుని ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు. త్వరగా చదవండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు, మిమ్మల్ని పరిమళ సువాసనగా ఉండునట్లు మన కొరకు తనను తాను దేవునికి అర్పణగాను మన కోసమే తనను తాను బలిగాను అర్పణగాను అప్పగించుకొనెను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి మీరు పరిమళ సువాసనగా ఉండాలని బలిగా అర్పణగా మీకోసం అప్పగించుకున్నది దేవుని ప్రేమ. ఆ ప్రేమ మీకు అర్థమైతే
లోక ప్రేమల వైపుకు మీరు వెళ్ళరు. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ప్రస్తుత కాలంలో చాలామంది లోక ప్రేమల వైపుకి ఫోకస్ అయిపోతూ ఉన్నారు. ప్రాణం పెట్టినంతగా దేవుడు నిన్ను ప్రేమించాడు. ఆయన ప్రేమ నీకు అర్థమైతే దేవునికి దూరంగా ఉండవు, రక్షణకి వాయిదా వేయు, దేవుని కార్యాలు చేయటానికి అశ్రద్ధ చూపవు, వెంటనే దైవ కార్యాల్లో ఆసక్తిగా ఉంటావు నువ్వు. ఎందుకంటే నిన్ను ప్రాణం కంటే అంత ఎక్కువగా ప్రభు ప్రేమించాడు. సో నిన్ను, నన్ను, కుటుంబాలని, ప్రతి వారిని, ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరిని దేవుడు ప్రేమించాడు కనుకనే మనకి రక్షణ భాగ్యం వచ్చింది. తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించిన గొప్ప ప్రేమమూర్తి ఆయన. ఈరోజు నువ్వు ఆలోచించు, ఆయన ప్రేమకు దూరం అవ్వద్దు. ఆయన అమూల్యమైన రక్తము చేత నీ జన్మ, కర్మ, పాపాలు కడిగి పరిశుద్ధపరచబడి నీ పేరు జీవగ్రంథంలో లిఖించబడి దేవుని ప్రేమను పొందిన వ్యక్తిగా మధురమైన కుటుంబాలుగా నీ కుటుంబాన్ని దేవుడు మార్చునుగాక. చాలామందికి ఒక్కరికే రక్షణ, కుటుంబాల్లో ఒక్కరే రక్షించబడుతున్నారు. భర్త రక్షించబడితే భార్యకి రక్షణ లేదు, భార్య రక్షించబడితే భర్తకి రక్షణ లేదు, ఒకవేళ పిల్లలు రక్షించబడితే తల్లిదండ్రులు రక్షించబడలేదు. ఇలాగ కుటుంబాల్లో కొంతమందిగానే ఉన్నారు రక్షించబడిన వాళ్ళు. నేనంటాను, నీ కుటుంబం అంతటికి దేవుని ప్రేమ అర్థమవునుగాక, నీ కుటుంబం అంతటికి రక్షణ భాగ్యం దేవుడు ప్రసాదించునుగాక, నీ కుటుంబాన్ని దేవుని ప్రేమ ద్వారా మధురముగా మార్చునుగాక. నేను ఒక చిన్న సందర్భం మీకు చెప్తాను. చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఒక వ్యక్తి ఊరికి ప్రయాణమే వెళ్ళాడు అనుకోండి, హైదరాబాదో, చెన్నైయో, బెంగళూరో, వైజాగో ఏదో ప్రాంతానికి వెళ్ళాడు. ఊరు వెళ్ళిన వ్యక్తి ఒక రోజో, 2 రోజులో, లేకపోతే వారం, 10 రోజులకి తిరిగి వస్తాడా లేడా? డౌటా? తిరిగి వస్తాడు. లేకపోతే విదేశాలకు వెళ్ళారు, 1 సంవత్సరమో 2 సంవత్సరాల తర్వాత తిరిగి మరలా వస్తారు. స్కూల్కి వెళ్ళిన పిల్లలు మరలా సాయంకాలానికి తిరిగి వస్తారు. ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు, ఉద్యోగానికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారు. పనులకి వెళ్ళిన వాళ్ళు పనంతా అయిపోయిన తర్వాత మరలా తిరిగి ఇంటికి వస్తారు. నేనంటాను, ఉద్యోగానికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, చదువు కొరకే కాలేజీకి వెళ్ళినా, స్కూల్ కొరకే వెళ్ళినా, లేకపోతే విదేశాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా తిరిగి వస్తావు. కానీ పాతాళానికి వెళ్ళిపోయావనుకో మరలా తిరిగి రావు. హలో, పాతాళానికి దిగిపోయావు అనుకోండి, మరలా తిరిగి వచ్చే అవకాశం, ఛాన్స్ లేదు నీకు. అందుకే ఆ పాతాళం నుంచి తప్పించుట కొరకే, పున్నమి నరకం నుంచి తప్పించుట కొరకే నీ కోసం ప్రాణం పెట్టింది దేవుని ప్రేమ. చప్పట్లతో యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. మరలా తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతావు కనుక అందుకొరకే నీ కోసం ప్రాణం పెట్టింది దేవుని ప్రేమ. నువ్వు రక్షించబడిపోయావని ఎంతో సంతోషంగా ఉండడమే కాదు, నీ కుటుంబానికి కూడా ఈ రక్షణ కావాలి. అయ్యో, నా కుటుంబం రక్షించబడకపోతే తిరిగి రాని లోకానికి వాళ్ళు వెళ్ళిపోతారు, నరకములో యాతన పడతారు, యుగయుగాలు వేధించబడిన పరిస్థితులయ్యా. నా కుటుంబానికి నీ ప్రేమ అర్థం కావాలి ప్రభువా. ఏ విధము చేతనైనా వారి మనోనేత్రాలు వెలిగించు, వారి మనస్సు మార్చయ్యా అని నువ్వు కోరుకుంటే దేవుని ప్రేమ నీ ద్వారా నీ కుటుంబానికి పరిచయం అగునుగాక. నీ ద్వారానే దేవుని సముఖంలో నీ కుటుంబం అంతా కూడా రక్షించబడునుగాక. దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, నువ్వు ప్రకటించకపోతే, నీవు నీ కుటుంబాన్ని రక్షణలోకి నడిపించకపోతే ఎవరు నడిపిస్తారు? నీ కుటుంబాన్ని గురించి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ కుటుంబం దేవుని ప్రేమ ద్వారా మధురముగా తీయగా మార్చబడాలని నేను కోరుకుంటున్నాను. చాలామంది దేవుని దగ్గరికి వచ్చి అన్నీ పొందుకుంటారు, కానీ రక్షణకి ఎందుకో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఎందుకో దైవికమైన రక్షణ పొందటానికి అశ్రద్ధ చేస్తూ ఉన్నారు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే శిక్ష ఎలాగో తప్పించుకుంటాం అంటున్నాడు ప్రభు. ఇంకా మీరు బైబిల్ గ్రంథంలో అధ్యయనం చేస్తే దేవుని ప్రేమను గురించి ఇలా రాయబడి ఉంది. చూడండి, లేఖనాల్లో యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్య భాగాన్ని చదవండి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్య భాగం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక, ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక, దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాం. దీని వల్ల ప్రేమ ఎలాంటిదో మనం తెలుసుకుంటా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన నిమిత్తమే ప్రాణం పెట్టింది దేవుని ప్రేమ.
సో దేవుని ప్రేమ ఎంత, ఒక భక్తుడు ఇలా అంటాడు, ఆకాశమంతా పుస్తకం తీసుకున్న, సముద్రమంతా సిరా తీసుకున్న దేవుని ప్రేమను వర్ణించలేను అన్నాడు. దేవుని ప్రేమను మనం వర్ణించాలి, అంత బహుగా దేవుడు మనల్ని ప్రేమిస్తే. ఇంకా బైబిల్ చెప్తుంది కదా, దినమెల్లా మీ వైపు చేతులు చాపుతూ ఉన్నాను, బుద్ధిగంత నివాసులారా మీ వైపే చేతులు చాపుతున్నాను, నా వైపు చూసి రక్షణ పొందండి అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఇంకా చాలా కుటుంబాల్లో దేవుని ప్రేమ వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఇంకా వారి కుటుంబాలు చేదుగానే ఉంటున్నాయి, మధురంగా మార్చబడటం లేదు. ఈరోజు దేవుడు ఆయన ప్రేమ మీకు అర్థమయ్యేటట్లుగా మీ కుటుంబాల్ని రక్షించి మధురముగా మార్చునుగాక. ఒక సందర్భం మీకు చెప్తాను, చేతులు పైకెత్తి ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. గుడ్ ఫ్రైడే ఈ సందర్భాలుగా చాలామంది స్కిట్లు వేస్తూ ఉంటారు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఇట్లాంటి సిలువను గురించి ప్రజలకి దేవుని యొక్క ప్రేమ అర్థం అవ్వాలని చాలామంది కొన్ని స్థలాల్లో స్కిట్స్ వేస్తూ ఉంటారు. ఓసారి ఒక సహోదరుడు స్కిట్ వేస్తూ ఉన్నాడు ఆ యొక్క సిలువ శ్రమ భరిస్తున్న యేసు ప్రభుని గురించి. ఒక్కొక్కరిని కొంతమందిని నియమించారు, సైనికుల్ని కొంతమంది నియమించారు, ఆ తర్వాత బరబ్బాను నియమించారు, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువుగా యాక్షన్ చేయటానికి ఒక వ్యక్తిని నియమించారు. సిలువ మొయ్యాలి, గొల్గతా కొండ వరకు కూడా ఆ సిలువను మోసుకుంటూ వెళ్ళాలి, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు భరించాలి. ఈ విధంగా స్కిట్టు ఆ ప్రోగ్రాం అంతా కూడా రెడీ చేసినారన్నమాట. రెడీ చేస్తే ఆ వ్యక్తి ప్రయాణమై యెరూషలేము నడివీధుల్లో యేసుప్రభు ఎలాగా నడుచుకుంటూ వెళ్ళాడో, సిలువను మోసుకుంటూ వెళ్ళాడో, అలాగే ఒక వ్యక్తి ఆ యేసుప్రభుకి తగిన క్యారెక్టర్గా ఆ యాక్షన్ చేయడానికి ఒక వ్యక్తిని నియమించి, ఈ వ్యక్తి అయితే సూటబుల్, ఈ వ్యక్తి యేసుప్రభులాగే యాక్షన్ చేయడానికి అవకాశం ఉంటుందని నియమించి ఆ వ్యక్తిని సిలువ ఎత్తుకోనని చెప్పినారు. సిలువ ఎత్తుకుని వెళ్తూ ఉన్నాడు. మధ్యలోకి వచ్చినప్పటికీ కొరడా దెబ్బలు కొట్టాలి. సో సైనికులు కొరడా దెబ్బలు కొడతా ఉన్నప్పుడు ఆ సిలువ ఎంత భారమైనా సరే మోసుకుంటానే ఆ గొల్గతా కొండ వరకు వెళ్ళాల్సి ఉందన్నమాట. ఇప్పుడైతే ఇలాగా ఈ యొక్క స్కిట్ చేయటానికి వాళ్ళందరూ కూడా సిద్ధమయ్యారు. ఆ వ్యక్తి సిలువను మోసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. కొంచెం దూరం ఇక్కడి నుంచి మేబీ 1 కిలోమీటర్ కొద్ది దూరం ఆ సిలువను మోసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. సిలువను మోసుకుంటూ వెళ్తున్నప్పటికీ అప్పటికే 5 కొరడా దెబ్బలు సైనికులు కొడతా ఉన్నారన్నమాట. సో మరి ఆ యొక్క వాళ్ళందరూ ఒక స్కిట్ వేయటానికి నియమించుకున్నారు కనుక వాడి మీద ఎంత కోపం ఉందో తెలియదు, కానీ ఇప్పుడు అంత కోపం చూపించాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ కోపం అంతా ప్రదర్శించాలని వాడు అవకాశం దొరికింది కదా అనుకుని ఆ స్కిట్టు వేస్తూ ఉన్నప్పుడు వెళ్తూ ఉంటుంటే ఒక దెబ్బ కొట్టినాడు, రెండో దెబ్బ కూడా 5 దెబ్బలు. ఆ 5 దెబ్బలు భరించలేక నా వల్ల కాదనుకుని ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నప్పటికీ 6 దెబ్బలు, 7 ఇట్లాగా కొరడాలతో కొడతా ఉన్నప్పటికీ ఆ సిలువను మోస్తూ చివరికి ఎలాగలాని సరే ఆ యొక్క సిలువ పడేయకూడదు కదా అనుకుని ఆ వ్యక్తి అంటున్నాడంట, ఇప్పుడు కదరా నీ సంగతి ఈస్టర్ రోజుని చెప్తానన్నాడంట. దేవుడికి స్తోత్రం చెప్పండి, ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు కాదు, సిలువ వేసేసిన తర్వాత ఈస్టర్ వచ్చిన తర్వాత నీ సంగతి చెప్తా అంటే ఎంతసేపు భరించగలుగుతాడు ఆ వ్యక్తి అంటే 40 కొరడా దెబ్బలు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కూడా భరించలేదు. అయితే మరొక వ్యక్తి ఆ సిలువ పడేసుకుంటే ఆ సిలువను మరలా ఎత్తుకుని మోసుకుని వెళ్తూ ఉంటుంటే అతనికి కొరడా దెబ్బలు భరిస్తూ ఉన్నాడు. ఇక భరించలేక ఆ సిలువను ఆ ప్రక్కన పడేసి ఆ సిలువ మీద పడిపోయి ఏడుస్తూ ఉన్నాడంట. ఈ లోపల ఆ స్కిట్టుకి డైరెక్టర్ ఉంటాడు కదండి, డైరెక్టర్ వచ్చి అంటున్నాడంటే, బాబు ఇంకా అవ్వలేదు, 10 కొరడా దెబ్బలు భరించకపోతే అక్కడే సిలువ వదిలేస్తే ఎలాగా, మనం ఇంకా గొల్గతా కొండ దగ్గరికి వెళ్ళాలి, 39 కొరడా దెబ్బలు భరించాలి నీవు. వెంటనే ఆ సిలువను ఎత్తుకుని అక్కడే ఆ సిలువ మీద పడి సిలువను ముద్దు పెట్టుకుని ఏడుస్తూ ఆ వ్యక్తి ఇలా అన్నాడంటండి, ప్రభువా
నేను యాక్షన్ చేయటమే నా వల్ల కాలేదయ్యా, నువ్వెలా భరించావు ప్రభువా. ఒక్క నిమిషం, నా యాక్షన్ చేయటమే నా వల్ల కాలేదయ్యా, నువ్వెలా భరించావు ప్రభువా. ఆ వ్యక్తికి అర్థమైందండి దేవుని ప్రేమ. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అనేకుల మనోనేత్రాలు నా దేవుడు వెలిగించునుగాక, అనేకుల హృదయాలు నా ప్రభు తెరుచునుగాక. ఇక ఆలస్యం చేయక సిలువ దగ్గరికి నువ్వు సమీపించి రక్షణ భాగ్యం, దేవుని ప్రేమను పొంది నీ జీవితం మధురముగా దేవుడు మార్చునుగాక. 9వ తరగతి చదువుతున్నప్పుడు అండి, నేను 9th క్లాస్ చదువుతున్నప్పుడు సభలకు నన్ను తీసుకుని వెళితే దైవ వాక్యం నన్ను దర్శించింది. నీవు మునుపు దూరస్తుడవు, ఈ రాత్రి నాకు సమీపస్తుడు కావాలి. ఆ ఒక్క మాట నాలో తెలియని పశ్చాత్తాపాన్ని కలిగించింది. ఈ రాత్రి నువ్వు చనిపోతే నీ పాపాల విషయమే శిక్ష నీకు విధించబడుతుంది. నీ కొరకే శిక్షను తప్పించుట కొరకు ప్రభువు నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆ ఒక్క మాట నన్ను దేవుని వైపుకి పూర్తిగా ఆకర్షించిందండి. దేవుని ప్రేమ నన్ను పట్టుకుంది. ఆ ప్రేమ చేత నేను రక్షించబడి ఉన్నాను. ఈ ఉదయకాలం దైవ సంధిలో కూర్చున్న మీ కుటుంబాల్లో మీ పిల్లలు ఇంకా రక్షణ లేదు, నీ భర్త ఇంకా రక్షణ లేదు, నీ కుటుంబంలో ఇంకా రక్షణ పొందలేని వారు ఉన్నారు. వారికి దేవుని ప్రేమ నీ ద్వారా పరిచయం అవునుగాక. గట్టిగా ఆమేన్. రెండో విషయానికి వస్తున్నా. ఒకటి, మధురమైనది ఏది అంటే దేవుని ప్రేమ. రెండో విషయానికి వస్తున్న సెకండ్ వన్, కీర్తనల పుస్తకం 119వ అధ్యాయం, 119వ అధ్యాయం 103వ వాక్య భాగం. కీర్తనల పుస్తకం 119వ అధ్యాయం 103వ వాక్యం. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు. అవి నా నోటికి తేనె కంటే తీపిగా, అవి నా నోటికి తేనె కంటే చాలా తీయగా ఉన్నాయి. నీ వాక్యములు ఎంతో మధురములు. సో రెండవది, మధురమైన దాన్ని పానము చేయండి. మధురమైనది ఏది అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం చాలా మధురమైనది. ఈరోజు దేవుని సేవకుడిగా నేను మీతో మాట్లాడుతున్నాను. ఎంతకాలం నువ్వు దేవుని వాక్యం చదువుతున్నా, ఎంతకాలం నుంచి దేవుని వాక్యం నువ్వు వింటా ఉన్నా, ఈ బైబిల్ యొక్క గొప్పతనం ఏమిటంటే నువ్వు ఎన్నిసార్లు దేవుని వాక్యం చదువుతున్నా అంత కొత్తగానే దేవుని వాక్యం నీకు అనిపిస్తుంది. అంత టేస్ట్, అంత మధురమైనది దేవుని వాక్యం. ఏదైనా ఒక ఫుడ్, ఏదైనా ఒక బుక్ ఒక్కసారి చదువుతాం, రెండోసారి చదవాలంటే బోర్ కొడతా ఉంటుంది. ఏదైనా ఆహారం తిన్న తర్వాత మరలా తినాలంటే ముఖం మొత్తి ఇక తినరు. బిర్యానీ మీకు 1 టైం 2 టైం 3 టైమ్స్ కూడా ఇక ముఖం మొత్తి ఇంకొద్దు బాబు అంటారు మీరు. కానీ దేవుని వాక్యం అట్లాంటిది కాదు. ఎన్నిసార్లు ఏ టైంలో నువ్వు చదువుతున్నా వాక్యం నీకు మధురంగానే కనబడుతుంది, మధురంగానే ఉంటుంది నీ నోటికి. నువ్వు చదవాలే కానీ దేవుని వాక్యం ఎంత మధురమైందంటే అంత మధురమైనది. గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. ఇప్పటికీ ఈ బైబిల్ అనేక సార్లు చదువుతున్నా ఎన్నోసార్లు ఇంకా క్రొత్తగానే దేవుని వాక్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా మధురంగానే ఉంటుంది. పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు సరిగ్గా చదవాలి కానీ దేవుని వాక్యం నీ జిహ్వకు మధురముగా మార్చునుగాక. నీ జీవితాన్ని మధురంగా మార్చేది దేవుని వాక్యమే. చాలామంది ఎందుకో వాక్యాన్ని అశ్రద్ధగా వింటూ ఉంటారు, వాక్యాన్ని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. కొంతమందికి బైబిల్ అంటే ఎలా అనుకుంటారంటే, కొంతమంది ఇలా ఉంటారు, ఇలాంటి బ్యాచ్ కూడా ఉంటుంది. చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి, చేతులు ఊపుతూ హల్లెలూయా చెప్పండి. కొంతమంది బ్యాచ్ ఇలా అనుకుంటూ ఉంటారు, ఆ బైబిల్ అంటే వాళ్ళకి తలనొప్పి వస్తే తలకాయ దగ్గర పెట్టుకోవాలి, అందుకోసం బైబిల్ అనుకుంటారు. మరికొంతమంది అనుకుంటూ ఉంటారు, కడుపు నొప్పి వస్తే కడుపు మీద పెట్టుకోవాలి, అందుకోసం బైబిల్. తలనొప్పి వస్తే తల దగ్గర పెట్టుకోవడానికి కాదు, కడుపు నొప్పి వస్తే కడుపులో మీద పెట్టుకోవడానికి కాదు. కానీ బైబిల్ నువ్వు చదువుతూ ఉంటే నీ జీవితాన్ని మధురంగా మార్చబోతుంది దేవుని వాక్యం. గట్టిగా ఆమేన్. చాలామందికి బైబిల్ వాల్యూ తెలియదు, అసలు చదవరు, అశ్రద్ధగా దేవుని వాక్యాన్ని ప్రక్కన పెడతా ఉంటారు.
నేనంటాను, నీ జీవితం మధురంగా మారాలంటే దేవుని వాక్యం నువ్వు ఎంతగా ధ్యానం చేస్తావో అంత అద్భుతంగా నీ జీవితాన్ని దేవుడు మధురంగా మారుస్తూ ఉంటాడు. చాలా సందర్భాల్లో దేవుని వాక్యం యొక్క గొప్పతనం భక్తులు ఎందరో కృషి చేసి మన చేతిలోనికి ఈ బైబిల్ తీసుకురావటానికి ఎందరో ప్రాణాలు అర్పించారు దేవుని వాక్యం కోసం. మరి ఇలాంటి వాక్యాన్ని నువ్వు ఎంతగా ధ్యానం చేయగలుగుతున్నావు? యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు చెప్పినాడు, ఇదిగో ఈ గ్రంథాన్ని తీసుకుని తిను అన్నాడు. గ్రంథాన్ని తీసుకుని తినటం ప్రారంభిస్తూ ఉంటుంటే ఎంతో మధురంగా మారిపోయిందంట తన జీవితం. మీరు చూడండి, లేఖనాల్లో యెహెజ్కేలు పుస్తకం 3వ అధ్యాయం 3వ వాక్యాన్ని మీరు చూడండి. యెహెజ్కేలు పుస్తకం 3 అధ్యాయం 3వ వాక్యం. నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథాన్ని ఆహారంగా తీసుకో, దానితో నీ కడుపు నింపుకో, నాతో సెలవీయగా నేను దాన్ని తిన్నాను, అది నా నోటికి తేనె వలె మధురముగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. నరపుత్రుడా, దేవుడు ఈ గ్రంథాన్ని ఆహారంగా తీసుకుని నీ కడుపు నింపుకో. చేతులెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. కొంతమందికి పొద్దున్నే కడుపు నింపుకున్న వాళ్ళు ఉంటారు. దేవుడికి స్తోత్రం. సో ఆహారం, బ్రేక్ఫాస్ట్ ఓకే, మంచిదే. పొద్దున్నే మీకు ఆహారం బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు, చాలా మంచిది. ఆ తర్వాత 1 o'clock 1 గంట అయినప్పటికీ గంట కొడుతుంది భోజనం, ఓకే. మరలా సాయంకాలం స్నాక్స్, మరలా రాత్రి భోజనం, ఓకే. ఈ విధంగా మనకి టైం టేబుల్ ఉంటుంది. ఆహారం ఒక టైం టేబుల్తో మన ఆహారం తీసుకుంటూ ఉంటాం. మనం తీసుకునే ఆహార పదార్థాలు అన్నిటిలో కూడా చాలా ఒక సిస్టమేటిక్గా డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు, మీరు టైం టు టైం ఆహారం తీసుకోండి అంటారు. ఎంతో హెల్తీగా ఉండడం కోసం ఆహారం ఎంతో తీసుకుంటూ ఉన్నారు, చాలా మంచిది. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఈ గ్రంథాన్ని నువ్వు ఆహారంగా తీసుకుంటూ ఉంటే, దేవుని వాక్యం అనే ఆహారాన్ని నువ్వు సమృద్ధిగా భుజించగలిగితే నీ జీవితాన్ని దేవుడు మధురముగా మార్చునుగాక. బైబిల్లో పంచ గ్రంథాలు 5 ఉన్నాయి. ఆదికాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవీకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5 కాండాలు పంచ గ్రంథాలు ఉన్నాయన్నమాట. పంచ గ్రంథాలు. ఈ గ్రంథాలని మోషే రాసినాడు. తర్వాత చరిత్ర గ్రంథాలు 12 ఉన్నాయి. చరిత్ర గ్రంథాలు బైబిల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ లేఖనాల్లో కావ్య గ్రంథాలు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి, సువార్తలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా చక్కగా మీరు భోజించగలిగితే, మీరు బ్రేక్ఫాస్ట్ చేసే ముందు కనీసం కీర్తనలో ఒక అధ్యాయం అని చదువుకుని, ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళే ముందు ఆదికాండం నుంచి స్టార్ట్ చేయితే నిర్గమకాండం చదువుకొని, మళ్ళీ సాయంకాలం వచ్చిన తర్వాత న్యూ టెస్టిమెంట్ చదువుకుంటూ, సో ఈ విధంగా బైబిల్ని మనం 1 సంవత్సర కాలంలో పూర్తి చేయాలని ఆలోచన కలిగి దేవుని వాక్యం ధ్యానిస్తున్న బిడ్డలు ఉన్నారు. వేకునే ఉదయకాలమే 4 o'clockకి స్తోత్ర ప్రార్థన వచ్చినప్పుడు అప్పుడే దేవుని వాక్యాన్ని ధ్యానించిన బిడ్డలు ఉన్నారు. సో కంటిన్యూగా గంటల తరబడి కొంతమంది ఫాస్టింగ్ ప్రేయర్స్ పెట్టుకుని ఆ ఫాస్టింగ్ ప్రేయర్స్లో టోటల్ బైబిల్ అంతా కూడా పూర్తి చేసిన బిడ్డలు చాలామంది ఉన్నారు. ఈరోజు నేను చెప్తున్నాను, ఒకవేళ ఇంతవరకు నువ్వు దేవుని వాక్యాన్ని పెడచెవిని పెడితే, ఈరోజు దేవుడి దగ్గర ఒక తీర్మానం చేసుకో, ప్రభువా నా జీవితానికి ఆహారం కోసం ఎలాగైతే ఫుడ్ తీసుకుంటున్నానో నా ఆత్మీయ జీవితం క్షీణించిపోకుండా ఈ గ్రంథాన్ని ఆహారంగా భుజించడానికి నా జీవితాన్ని మధురంగా మార్చు ప్రభువా నువ్వు కోరుకుంటే శ్రేష్టమైన ఆహారాన్ని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని చెప్పండి. చాలామంది అలాగా దేవుని వాక్యాన్ని తీసుకోరు, అలాగా ఆహారముగా దేవుని వాక్యాన్ని ఒక టైం టేబుల్ ప్రకారంగా భుజించరు. అందుకే వారు ఆత్మీయంగా హెల్దీగా ఉండలేకపోతున్నారు. ఈరోజు నువ్వు హెల్దీగా ఆత్మీయంగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని క్రమంగా చదువు, దేవుని వాక్యాన్ని చక్కగా ధ్యానించు. చక్కని హెల్దీగా దేవుడు నీ ఆత్మీయ జీవితాన్ని మారుస్తాడు.
బైబిల్ క్విజ్ కోరికే కాదు, కానీ ఆ క్విజ్ యొక్క సారాంశం ఏంటంటే చదువుతున్న వాక్యం నీ గుండెల్లో నాటుకోవాలి, నీ హృదయ అంతరంగాల్ని పరివర్తనలోకి తీసుకురావాలి. మనోనేత్రాలు వెలిగించబడి, అవును కదా వాక్యం ఇలా ఉంది కదా, నేను ఇలా ఉండకూడదు, నా జీవితాన్ని ఇలా మార్చుకోవాలని సరైన రీతిలో నీ జీవితాన్ని కట్టుకోవడానికి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. మనుషుడు రొట్టె వల్ల కాదు కదా, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు. చాలామందికి అర్థమవక ఈ బైబిల్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. నాకు ప్రతి వారం 4-5 బైబిల్ దొరుకుతూ ఉంటాయి. స్తోత్రం చెప్పండి. 4-5 బైబిల్ ఖచ్చితంగా దొరుకుతూ ఉంటాయి నాకు. మళ్ళా స్టూడెంట్స్కి లేకపోతే బ్రదర్స్కి చెప్పినన్న ఈ బైబిల్ మీద ఎవరి పేరు ఉందో ఒకసారి చూసి వాళ్ళకి ఇవ్వండిరా బాబు అని చెప్తూ ఉంటాను. వారం రోజులు బైబిల్ చదవకుండా ఉండిపోయావంటే, వారం రోజులు నువ్వు ఆహారం తినకుండా ఉంటే ఎలా ఉంటుంది? బైబిల్ ఖచ్చితంగా ప్రతిరోజు నీ అనుదిన చర్య, లేకపోతే నువ్వు ప్రారంభ దినాలు, లేకపోతే నీ లైఫ్ ప్రారంభిస్తున్నప్పుడు ఆ అనుదినము నువ్వు ప్రారంభించి ఆ రోజు వాక్యంతోనే ప్రారంభించుకోవాలి నీ లైఫ్ని. నేను అదే చెప్తున్నాను, ఒక సేవకుడిగా నీ జీవితాన్ని దేవుడు మధురంగా మార్చాలనుకుంటున్నాడు. అనుదిన వాక్య ధ్యానం ఖచ్చితంగా ప్రతి క్రైస్తవ కుటుంబాల్లో ఉండాలి. అప్పుడే మన జీవితాలు మధురంగా మారాలంటే జీవితాలు మధురంగా మారేవి. వాక్యం చదవకుండా, బైబిల్ ధ్యానం చేయకుండా, ఆహారంగా వాక్యాన్ని మీరు ధ్యానం చేయకపోతే, భుజించకపోతే నిజంగానే మీ ఆత్మీయ జీవితాలు మధురంగా ఉండవు. ఎంతోమంది బైబిల్ని కష్టించి శ్రమించి ఇప్పటికే ధ్యానిస్తున్న వాళ్ళందరూ ఉన్నారు. చేతులెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. బైబిల్ చదువుతున్నప్పుడు నన్ను ఒక సహోదరి, ఒక అక్క డౌట్ అడిగారు. అన్న బైబిల్ క్విజ్ పెట్టారు కదా మీరు, నిర్గమకాండంలో ఒక డౌట్ వచ్చింది నాకు అన్న, చెప్పండి అన్న అంటే వెంటనే ఆ డౌట్ క్లారిఫికేషన్, అంటే మనం చదువుతూ ఉన్నప్పుడు డౌట్స్ వస్తూ ఉంటాయి. నాకు ఆ సహోదరి అడిగిన డౌట్ నిజంగానే ఆ ప్రశ్న చాలా అద్భుతంగా ఉంది. నేను అనుకున్నాను విశ్వాసులందరూ కూడా చదువుతున్నారు కదా, వాళ్ళకు కూడా ఈ డౌట్ ఎందుకు రాలేదు, ఏదో అలాగే వెళ్ళిపోతుంది బండి. ఆమె అడిగిన డౌట్ ఏంటో తెలుసా? మీకు చదివిస్తాను, సందర్భం వచ్చింది కాబట్టి. ఆ సహోదరు అంటే అందరికీ తెలుసుకోవాలి, ఈ డౌట్ క్లారిఫికేషన్ రావాలి మనకు కూడా. నిర్గమకాండంలో 4వ అధ్యాయంలోనికి వస్తే ఆమెకు ఒక డౌట్ వచ్చింది. ఆమె నన్ను అడిగిన డౌట్ ఏంటంటే, అన్నయ్య జాన్ వెస్లీ అన్నయ్య, నేను బైబిల్ చదువుతున్నప్పుడు నాకు ఈ డౌట్ వచ్చింది అన్నయ్య. దేవుడే కదా మోషేని వెళ్ళమన్నాడు, దేవుడే కదా ఐగుప్తిలో ఉన్న తన ప్రజల్ని విడిపించడం కొరకే దేవుడే కదా మోషేని పంపించిన దేవుడు ఎందుకు మోషేని చంపాలనుకున్నాడు? హలో, దేవుడే కదా పంపించాడు, వెళ్ళు, నేను నీ పేరేంటని అడిగినప్పుడు నేను ఉన్నవాడిని అనువాడిని. దేవుడే కదా వెళ్ళమని చెప్పిన దేవుడు ఎందుకు చంపాలనుకున్నాడు అని నన్ను ప్రశ్నించారు ఆ సహోదరి. వెంటనే నేను అక్కడే ఆన్సర్ ఉందమ్మా, నువ్వు ఏమి దాని గురించి టెన్షన్ పెట్టుకోవాల్సిన పని లేదు. ఎందుకు దేవుడు చంపాలనుకున్నాడు తెలుసా? దేవుడికి సేవకుడైనా ఒకే న్యాయం, విశ్వాసికైనా ఒకే న్యాయం. ఒకరికి ఒక న్యాయం చేయడు దేవుడు. ఎవరికైనా ఒకటే న్యాయం. బైబిల్ కొలబద్ద, ఎవరికైనా ఒకటే. మోషే తన ప్రజల్ని విడిపించడానికి వెళ్తా ఉన్నాడు, కానీ వెళ్తున్న మోషే ఎందుకు దేవుడు చంపాలనుకున్నాడు తెలుసా? మోషే సున్నతి చేసుకోకుండా వెళ్తా ఉన్నాడు. సున్నతి నిబంధనకి గుర్తు. ఎప్పుడైతే ఆ సున్నతి చేసుకోకుండా వెళ్ళాడో అందుకే దేవుడికి కోపం వచ్చి మోషేని చంపాలనుకున్నాడు. ఇప్పుడు సిప్పోరా చేసిన పని ఏంటో తెలుసా? నిజంగానే తన భర్త ప్రాణాలని రక్షించుట కొరకు అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధివైన పెనివిటివని అతనితో చెప్పాను. మీరు నిర్గమకాండంలో చూడండి ఆ ప్రశ్న, దానికి ఆన్సర్ కూడా మీకు చెప్తాను. నిర్గమకాండం 4వ అధ్యాయం 23వ వాక్యాన్ని ఒకసారి చూస్తే, నన్ను సేవించినట్లు నా కుమారుని
పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వారిని పంపనోళ్ళని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠ పుత్రుని చంపేదను. యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పిన 24వ వాక్యం. అతడు పోవు మార్గమున సత్రములో దేవుడే ఎదుర్కొని అతన్ని చంప చూడగా ఏమంటే దేవుడు పంపించిన దేవుడు ఎందుకు చంపాలనుకున్నాడు? వెళ్ళిపోతున్నాడు మనోడు. ఒక క్రమం లేదు, ఒక పద్ధతి లేదు, ఒక నడిపింపు లేదు, ఒక ఆత్మీయ స్పిరిచువల్ ఫౌండేషన్ లేదు, వెళ్ళిపోవడమే. దేవుడే ప్రత్యక్షమే చంపాలనుకున్నాడంట మోషేని. నేనంటాను, ఎవరైనా సరే, సేవకుడైనా ఒకే తీర్పు దేవునికి, విశ్వాసైనా ఒక, ఎవరైనా సరే బైబిల్ పద్ధతి కొలబద్దను అనుసరించకపోతే ఎవరికైనా పనిష్మెంట్ ఒకటే. బోధించే బోధ ఒకటి, జీవించే జీవితం మరొకటి అయితే దేవుడు కూడా హర్షించడు. వాక్యానుసారంగానే సేవకుడిగా నేనైనా మీరైనా వాక్యమనే అర్థం దగ్గరకు వచ్చినప్పటికీ మన బ్రతుకులు సరిచేయబడాలి. మోషే వెళ్ళిపోతున్నాడు, ఓకే. వెంటనే దేవుడే ప్రత్యక్షమై ఆ 24వ వచనంలో చెప్తున్నాడు, అతని ఎదుర్కొని చంప చూడగా సిప్పోరా వాడిగల రాయి తీసి తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి నిజంగా నీవు నాకు రక్త సంబంధం, నీవు నిజముగానే నాకు రక్త సంబంధమైన పెనివిటి అని అతనితో చెప్పాను. అంతటా ఆయన అతని విడిచాను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటివి. హల్లెలూయా. సో డౌట్కి క్లారిఫికేషన్ ఏంటంటే, ఎందుకు మోషేని దేవుడు చంపాలనుకున్నాడంటే, సున్నతి దేవుని నిబంధన లేకుండా వెళ్తున్నాడు కనుకనే దేవుడు చంపాలనుకున్నాడు. ఈరోజు నేనంటాను, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత వాక్యం నీతో మాట్లాడినప్పుడు నిబంధన చేసుకోవాలి. వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకోవాలి. నీలో ఉన్న లోపాలు ఎత్తి చూపుతున్నప్పుడు దిద్దుకోవాలి. అప్పుడే ఆత్మీయ జీవితాలు చక్కగా కట్టబడుతూ ఉంటాయి. హల్లెలూయా అని చెప్పండి. 2 చేతులు అల్లాడిస్తూ స్తోత్రం అని చెప్పండి. సో ఖచ్చితంగా ఎవరికైనా ఒకటే తీర్పు దేవుడి దగ్గర నుంచి. ఖచ్చితంగా దేవుని వాక్యానికి భయపడాలి, మనం సరి చేసుకోవాలి. అందుకే బోధిస్తున్న మాకు 2 అంతల తీర్పు. ఇక్కడ ఒక సందేశాన్ని ప్రకటించాలంటే ముందు మమ్మల్ని మేము దిద్దుకుంటూ ఉంటాం, మమ్మల్ని మేము సరి చేసుకుంటాం. ప్రభా, ఈ లోపం మాలో ఉంటే తీసేయండి అయ్యా, సరిచేసి అప్పుడు ప్రకటించడానికి నన్ను దిద్దయ్యా అని సంపూర్ణత కొరకు శనివారం అంతా శుద్ధి చేసుకుని ఆదివారం బలిపీఠం ఎదుట నిలబడి మీకు బోధిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యం పరిశీలనగా చదవండి. మధురమైన దేవుని వాక్యాన్ని చక్కగా అన్వేషించుకోండి. యేసు నామములో మిమ్మల్ని ప్రభు దిద్దునుగాక. దేవునితో ఒక నిబంధన చేసుకుని మీరు ఎప్పుడైనా సరే ఏ పని చేయటానికైనా దేవుడు వాక్యానుసారంగా మిమ్మల్ని నడిపించునుగాక. చెప్పే వాక్యం ఒకలా ఉంటుంది, మీరు ప్రవర్తించే ప్రవర్తన ఒకలా ఉంటే దేవుడు ఎలా మధురంగా మార్చగలుగుతాడు. కోప్పడొద్దని దేవుని వాక్యం ఉంది. ప్రతిదానికి కోప్పడుతూ ఉంటే దేవుడు ఎలా న్యాయం చేయగలుగుతాడు. అబద్ధాలు ఆడొద్దని దేవుని వాక్యం ఉంది. నువ్వు ఏమి నిబంధన చేసుకుంటా ఉన్నావు? మోసాలు చేయొద్దని రాసుంది. నువ్వు మోసం చేస్తూ ఉంటుంటే దేవుడు నీ జీవితాన్ని ఎలా మధురంగా మారుస్తాడు. అన్యాయంగా నీ పొరుగు వారిది ఏది ఆశించొద్దు అన్నాడు. ఆశించితే అది దేవుని వాక్యం ఎలా గైకుంటావు? ఈరోజు నువ్వు తీర్మానానికి రావాలి. ప్రభువా, నిబంధన చేసుకుంటానయ్యా, నా జీవితాన్ని మధురంగా నువ్వు మార్చు. చేతులెత్తి ఒకసారి ఆమేన్ అని చెప్తారా? హల్లెలూయా అని చెప్తారా? చాలామంది దేవుని వాక్యాన్ని గైకొనకే వాళ్ళ జీవితాలు మధురంగా మారట్లేదు. సంవత్సరాలు అయిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, కానీ మధురంగా ఎందుకు మారట్లేదు? వాక్యాన్ని, నీ లోపాన్ని దిద్దుకోవట్లేదు. దేవుడు మాట్లాడిన వెంటనే సరి చేసుకోగలిగితే మధురంగా దేవుడు మారుస్తాడు, ఖచ్చితంగా మారుస్తాడు. ఎంతోమంది జీవితాలు పరివర్తన చెందినప్పుడు వాళ్ళ ఆత్మీయ జీవితాలు మధురంగా మారిపోయాయి. స్టువత్తపురం సుధాకర్, హల్లెలూయా అని చెప్పండి. స్టువత్తపురం సుధాకర్. స్టువత్తపురం అనేది ఊరు పేరు. స్టువర్తపురం అనేది ఊరి పేరు. కానీ ఆ సేవకుడిని పిలిచేటప్పుడు ఎలా పిలుస్తారంటే స్టువర్తపురం సుధాకర్ గారిని పిలిచేవారు. ఎంత దొంగ తెలిసిండి ఆయన. ఎవరైనా ధాన్యం బస్తాలు పట్టుకుని వెళ్తూ ఉంటుంటే
ట్రాక్టర్ల మీద ధాన్యం బస్తాలు పట్టుకుని వెళ్తూ ఉంటుంటే ఆ ప్రాంతాల్లో మామిడి చెట్లు ఎక్కి ఆ మామిడి చెట్లు పైన చూస్తూ ఉండేవాడంట. అదే దారుగుండా ట్రాక్టర్లు వెళ్తూ ఉంటాయి కనుక వెంటనే ఆ పైనుంచి ఒక కొంకి తీసుకుని ఆ బస్తాలు కబ్జా చేసేసేవాడంట. అంత భయంకరమైన దొంగ, గజ దొంగ. కానీ ఆ వ్యక్తిని మార్చింది ఏంటో తెలుసా? జీవం కలిగిన దేవుని వాక్యం. ఆ వాక్యమే తన జీవితాన్ని బ్రతుకునే మార్చేసి ఆ ఊరికి స్టువర్తపురం సుధాకర్ అనే పేరు వచ్చింది. ఆ ఊరికి ఆయన బట్టి ఆ పేరు పలుకుతున్న స్టువర్తపురం సుధాకర్ గారు. ఇసుకపల్లి సుధాకర్ గారు, పిఠాపురం దగ్గర ఇసుకపల్లి ఉంది. సుధాకర్ గారు ఆయన బట్టి ఆ ఊరి పేరుని బట్టి ఆయనకి ఆ పేరు. మదనపల్లి రాజశేఖర్ గారు, గుంటూరు ఏసన్న గారు, వీళ్ళందరూ ఎలాగంటే వాళ్ళలో పరివర్తన వచ్చింది. నేనంటాను, అమలాపురంలో నువ్వు ఉన్నావంటే నీ పేరు సరిగ్గా మార్పు చెందాలి, నీ బ్రతుకులో సరైన మార్పు రావాలి, నిన్నొక సాక్షిగా నీ ఇంటోళ్ళు గుర్తించాలంతే. యేసునామములో ప్రభు సేవకుడిగా నేను మీతో మాట్లాడుతున్నాను. వాక్యమే నేను మధురముగా మార్చునుగాక. గట్టిగా ఆమేనని చెప్పండి. కానీ చాలామంది వాక్యాన్ని అలాగ ధ్యానించరు కదా. ఒక సేవకులతో పాటు నేను హౌస్ విజిటింగ్కి వెళ్తే ఒక ఆమె ఆ ఇంటికి వెళ్తూ ఉంటుంటే మేము ఆ ఇంటికి వెళ్తూ ఉంటుంటే ఆ ఇంటి ఎదురుగుండగా పెద్ద బూడిద గుమ్మడికాయ కట్టి ఉంది. నేను అంటాను, క్రైస్తవుల ఇండ్లలో ఇంకా బూడిద గుమ్మడికాయలు, కొబ్బరికాయలు ఏంటి, మామిడాకులు ఏంటండి బాబు? వాక్యాన్ని గైకొనరా మీరు? బూడిద గుమ్మడికాయ కట్టి దాని మీద సిలువ గుర్తేసి యేసు రక్తమే జయమని రాసింది. నా బంగారు తల్లి అనుకున్నాం మేము. బూడిద గుమ్మడికాయ మీద సిలువ గుర్తు, దాని మీద మళ్ళీ యేసు రక్తమే జయం. సరే మేము వెళ్తూ ఉంటే, నేను మా పాస్టర్ గారు బైబిల్ పట్టుకుని వెళ్తూ ఉంటుంటే మాకు ఎదురు వచ్చి ఆమె బైబిల్తో దిష్టి తీసేస్తుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను అనుకున్నాను దిష్టి తీసేది. మేము చిన్నప్పుడు మా అమ్మ దిష్టి తీస్తూ ఉండేది, మేము దేవుళ్ళలోకి రాకముందు. దిష్టి తీసిన తర్వాత ఇరుగురు దిష్టి, పరుగుల దిష్టి అని అలా పడేస్తాను. నేను అనుకున్న బైబిల్ ఎక్కడ పడేస్తుందని చూస్తూ ఉన్నాను నేను. బైబిల్తో దిష్టి ఏంటి అసలు? మీరు బైబిల్ దేనికోసం వాడుతున్నారు? బ్రతుకుల్ని మార్చే జీవ గ్రంథాన్ని ఏ విధంగా ధ్యానిస్తున్నారు? ఎందుకు మధురంగా మారట్లేదు? వాక్యం ఎప్పుడు మారదు కదా, ఎందుకు నీ లైఫ్ని మధురంగా దేవుడు మార్చలేడు అంటే అనుసరించట్లేదు, భుజించట్లేదు, ధ్యానించట్లేదు, దిద్దుకోవట్లేదు. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతుండగా నీ జీవితాన్ని వాక్యం ద్వారా మధురముగా మార్చునుగాక. వెండి కంటే, బంగారం కంటే, జుంటెత్తేనే దారల కంటే మధురమైన దేవుని వాక్యం నువ్వు హత్తుకో. యేసు నామములో దర్శించునుగాక. చివరి మాట, ఆఖరి మాట, సామెతల పుస్తకం 16వ అధ్యాయం 24వ వాక్య భాగం. సామెతల పుస్తకం 16వ అధ్యాయం 24వ వాక్యం. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి. అవి ప్రాణానికి మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. అందరూ ఆమెను చెప్పండి ఒకసారి. సో మూడవదిగా మధురమైనది ఏది అంటే ఇంపైన మాటలు. మీ పక్కలతో షేక్ అండి, చెప్పండి ఇంపైన మాటలు మాట్లాడానండి, వ్యర్థంగా మాట్లాడొద్దని చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. సో మూడవదిగా ఇంపైన మాటలే నీ జీవితాన్ని మధురంగా మార్చేది. ప్రియులారా, బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యాన్నిచ్చేవి. ఏమంటే ఒక్క మాట చాలండి, చచ్చిపోవాలనుకున్న వాళ్ళు బ్రతకాలనుకుంటారు ఆ మాట విన్న తర్వాత. మీకు హనుమాన్ జంక్షన్ దేవదాసాయి గారు ఉంటారు, గొప్ప దైవజనుడు ఆయన. నిజంగా ఒక్క మాట మాట్లాడితే చాలు, చచ్చిపోవాలి, జీవితంలో అప్పులు పాలైపోయి అన్నీ లాస్ అయిపోయి అంతా నష్టపోయి అక్కడ కూర్చుంటే ఆయన ఒక్క మాట చెప్తే చాలు, అంతే బ్రతకాలని ఆశపడుతుంది అన్నమాట. నేనంటాను, నీ స్నేహితులతో నువ్వు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి? నీ బంధువులతో మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి? ఇరుగు పొరుగు వారితో మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి? లేకపోతే నీ పక్కింటోళ్ళతో, ఎదురింటోళ్ళతో, లేకపోతే నీ స్నేహితులతో, ఆత్మీయులతో, సేవకులతో నువ్వు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయి?
ఇంపైన మాటలు తేనె పట్టువి, అవి నిజంగానే మధురమైనవి, ఆరోగ్యాన్ని కూడా ఇచ్చేవి. సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, నీ మాట తీరు మారాలి. ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వచ్చి భక్తి చేసి మాటలు మార్చుకోకుండా ఉంటే ఎలాగా? నీ లైఫ్లో మధురమైన జీవితం కావాలంటే మాట తీరు చాలా ఇంపార్టెంట్. మాటలు సరిగ్గా లేకపోతే ఎంతో నష్టం. బైబిల్లో చెప్పారు కదా, ప్రభువే చెప్పాడు, వ్యర్థమైన ప్రతి మాటకి లెక్క చెప్పాలి. సహోదరుడా, సహోదరి, నువ్వు వేస్ట్గా మాట్లాడే ప్రతి మాటకి లెక్క చెప్పాలి. దేవుడు నీకు మంచి మధురమైన భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నాడు, తీయని జీవితం ఇవ్వాలని ఆయన సిద్ధంగానే ఉన్నాడు. కానీ నీ మాటలు తీరు మార్చుకోవాలి. ఇంకా బైబిల్ ఏమని రాస్తుందో తెలుసండి, ఎవరైనా భక్తి కలిగిన వాళ్ళని మనం ఎలా గుర్తించవచ్చు అంటే, వాళ్ళ నోటికి కళ్ళెం ఉంటుంది, ఎక్కువగా మాట్లాడరు వారు. ఇంకా మీకు చెప్పాలంటే బైబిల్లో మీరు చూస్తున్నప్పుడు జీవ మరణములు నాలుక వశమై ఉన్నవి అన్నాడు ప్రభు. ప్రియులారా, ఆత్మీయంగా మీరు ఆలోచించండి. మన జీవితంలో మధురంగా మన జీవితం మారాలంటే మన మాట తీరు ఫస్ట్ మారాలి. బైబిల్లో కొన్ని సందర్భాలు మీకు చదివిస్తాను. ఆదికాండ గ్రంథం 49:21 చూడండి ఒకసారి. నఫ్తాలి గురించి ఒక అద్భుతమైన మాట మనం చూస్తూ ఉంటాం అక్కడ. నఫ్తాలి విడవబడిన లేడీ, అతడు ఇంపైన మాటలు, ఇంపైన తేనె పొట్టు వంటి అద్భుతమైన మాటలు మాట్లాడతాడు. నఫ్తాలి జీవితం అంటే, యాకోబుకి 12 మంది కొడుకుల్లో నఫ్తాలి లైఫ్ అద్భుతంగా ఉంటుంది. గతంలో మీకు నఫ్తాలి లైఫ్ స్టోరీ గురించి మీకు సందేశం చెప్పాను. అతడు తృప్తి పొంది, కటాక్షము పొంది, దేవుని దీవెనలకు పాత్రుడైపోయాడు. కారణం ఏంటో తెలుసా? అతని మాటలు ఇంపైన మాటలుగా ఉన్నాయి. ఇప్పుడు హాస్పిటల్లో ఒక పేషెంట్ ఉన్నాడు, వాళ్ళని మనకి తెలిసింది, పలానా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. మొత్తం మీద హాస్పిటల్ నుంచి ఇప్పుడిప్పుడే ఇంటికి వస్తూ ఉన్నారు, ఒకసారి వెళ్ళి పలకరిద్దాము అని మనకు తెలిసింది. పేషెంట్గా ఉన్నారు, వాళ్ళని పలకరిద్దామని వెళ్ళినప్పుడు మీరు అక్కడ మాట్లాడవలసిన మాటలు ఏంటి, ఆ సందర్భం ఏంటి, మీరు ఎందుకు వెళ్ళారు అక్కడ అని అంటే, పేషెంట్గా ఉన్న వ్యక్తిని పలకరించడానికి కొరకు వెళ్ళారు. అంతే. వెళ్ళిన వ్యక్తులు అక్కడికి వెళ్ళి, సార్ మీకు ఆరోగ్యం ఎలా ఉంది, లేదా తల్లి మీ హెల్త్ ఎలా ఉంది, మంచి వైద్యం జరిగిందా, మంచి హాస్పిటల్లోనే మీకు ట్రీట్మెంట్ జరిగింది, ఏమీ కలవరపడకండి, కృంగిపోకండి, అధైర్యంగా ఉండకండి, ధైర్యంగా ఉండండి, హాస్పిటల్ అన్న తర్వాత ఇలాంటి వైద్య సేవలు అందిస్తూ ఉంటారు, మీరేమీ దుఃఖపడొద్దు, మేము ఉన్నాం కదా, మీకోసం ప్రార్థన చేస్తాం, ధైర్యంగా ఉండండి అని కొన్ని ధైర్యాన్ని కలిగించే మాటలు చెప్తే, నిజంగానే వాళ్ళు ఆ బాధ, వాళ్ళకి ఆ రోగం ఉందని ముందే మర్చిపోతారు నీ మాటలు విని. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎక్కడెక్కడో విషయాలన్నీ తీసుకొచ్చి ఆమె ముందు క్యాసెట్ ఆన్ చేసావనుకో, పోయిన వారంలోనే మా ఇంటి దగ్గర కూడా ఇలాగ ఒక ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళారు, వాళ్ళకు కూడా ఇలాగే వచ్చింది, వారం తిరగకుండా బకిడిదని వేసాడు. నువ్వు ముందుగా అన్నావు అనుకోండి, ఉన్న ప్రాణం గుడుకుమంటది ఆవిడికి. నీ మాటలు ఎలా ఉండాలంటే ఇంపుగా ఉండాలన్నమాట. అమ్మో, ఈమె మాట్లాడితే ఇంకా వినాలనిపిస్తుంది, ఆ స్థాయికి వచ్చేసేయాలి. దేవుని బిడ్డలు మాట తీరి మార్చేసుకోండి. దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత మన నోట వ్యర్థమైన, ఇప్పుడు ప్రస్తుతం పిల్లల మీద కంప్లైంట్స్ ఏంటంటే, ప్రతి పేరెంట్, ప్రతి తల్లి తండ్రి నాకు ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే, అన్న స్కూల్కి వెళ్తున్నారు కానీ పిల్లలు వేస్ట్ మాటలన్నీ నేర్చుకుంటున్నారు, దుర్భాషలన్నీ నేర్చుకుంటున్నారు, రాంగ్ వర్డ్స్ నేర్చుకుంటున్నారు వీళ్ళు. ప్రతి తల్లి ప్రతి తండ్రి చెప్తున్న మాట ఏంటో తెలుసా? పిల్లలు అసలు ఇంటి దగ్గర వీళ్ళకి ఈ మాటలు రావు, స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ మాటలు మాట్లాడుతున్నాడు, అయ్యో పెద్ద ఎదిగిన తర్వాత ఏమైపోతాడని భయపడుతున్నారు తల్లిదండ్రులు. నేను అంటాను, వాళ్ళకి ఒక తల్లిగా ఒక తండ్రిగా నీవే దేవుని మాటల గురించి ప్రకటించు. వాళ్ళ నోట ఇంపైన మాటలు దేవుడు అనుగ్రహించునుగాక. గట్టిగా ఆమేనని చెప్పండి. యోబు భక్తుడు అంటున్నాడు, పాపము చేయుటకు నా నోటికి చోటు ఇవ్వలేదు అన్నాడు. యెషయా ప్రవక్త అంటున్నాడు, అయ్యో
అపవిత్రమైన పెదవులు కలిగిన వాడినయ్యా, నన్ను పవిత్రపరిచయ్యా. ప్రియులారా, మీ మాట చాలా, ఒక వ్యక్తి ఆత్మీయంగా కట్టబడాలన్నా, ఒక కుటుంబాన్ని కట్టాలన్నా, ఒక కుటుంబాన్ని కోల్చాలన్నా మాటే. ఖచ్చితంగా మీ మాట తీరి ఇంపుగా ఉండాలి. యేసు నామములో ఆ మాటలు మీ నోటను దేవుడు అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. అమ్మో, ఆవిడ నోరు బంగాళాఖాతం బాబోయ్ అనకూడదు, మున్సిపాలిటీ చెత్త అనకూడదు. మీ మాటలు వినడానికి మీ వీధిలో అనేకులు దేవుని శక్తిని గుర్తించడానికి యేసయ్య మీ నోట ఇంపైన మాటలు పలికించునుగాక. ఆ మాటలు ఎలాంటివో తెలుసండి, ఎముకలకు ఆరోగ్యాన్ని ఇస్తాయంట. నేను తరచుగా చాలా సందర్భాల్లో చెప్పాను. డాక్టర్ గారు కొన్ని సందర్భాల్లో పేషెంట్కి చెప్తూ ఉంటారు, మా పిన్నికి హార్ట్ కంప్లైంట్ వస్తే నాకే ఎందుకు రావాలి ఈ రోగం, నాకే ఎందుకు రావాలి కష్టం అని బాధపడిపోతూ ఉంది. ఎంతోమందికి ఆమె మంచిగా బట్టలు పెట్టింది, ఎంతోమందికి ఎవరు వెళ్ళినా వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తూ ఉంటారు. అంత మంచిది. అంగన్వాడీ టీచర్ ఆమె, వాళ్ళ భర్త పోస్ట్ మ్యాన్గా చేస్తుంటాడు, వాళ్ళ కొడుకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది, వెల్ సెటిల్. అంత మంచి ఫ్యామిలీలో ఆమెకి హార్ట్ స్ట్రోక్ వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళి పలకరిద్దాం అనుకున్నప్పటికీ నాకే ఎందుకు రావాలి ఈ రోగం అంటే బాధపడిపోతుంది. ఎన్ని మాటలు చెప్పినా అర్థం అవ్వట్లేదు, ధైర్యపరచబట్టలేదు. అంతే, చెకప్ కానీ వెళ్తే డాక్టర్గా చెప్పారంట, అమ్మ విజయ, ఆవిడ పేరు విజయలక్ష్మి మాట, అమ్మ విజయ, నీ గుండె అందరి గుండె లాంటిది కాదు, నీ గుండె చాలా గట్టిదన్నాడంట. అంతే, స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆమె తనకు రోగం ఉన్నదని మొత్తం మర్చిపోయింది, ఆపరేషన్ అయిపోయింది. నేను పలకరిద్దామని ఉషా ముల్లపూడి హైదరాబాద్ హాస్పిటల్లో ఉంటే నేను మీటింగ్స్కి వెళ్ళాం, పలకరిద్దామని వెళితే ఎంత హ్యాపీ, నన్ను పిలుస్తుందన్నమాట. వెస్లీ గారు ప్రైజ్ లార్డ్ అన్నది. ఏంటి మా చిన్నమ్మాయిని నన్ను పేరు పెట్టి పిలుస్తుందని ఆశ్చర్యపోయి నేను దగ్గరికి వెళ్ళి చూస్తే వెస్లీ గారు అండి అన్నది. ఏంటి పిన్ని అని అనమాట. నాకు చాలా హెల్తీగా ఉంది, నన్ను అసలు నువ్వు ఆపరేషన్ చేసిన మనిషిలాగే లేవమ్మా అని అంటే, లేదు డాక్టర్ గారు అన్నారు నా గుండె చాలా గట్టిదన్నాడు అన్నారు. నేను అనుకున్నాను, అందరి గుండు ఒకటేలా ఉంటుంది, కానీ నీకు ఆ బాధ లేకుండా చేయటానికి డాక్టర్ గారి నోట ధైర్యాన్ని కలిగించి ఆ మాట చెప్పాడు అని నేనంటాను. కొన్నిసార్లు మనం బాధల్లో ఉన్న వారి దగ్గర మనం ఏం మాట్లాడుతున్నాం, కుటుంబాలు ఇబ్బందుల్లో, శోధనలో, సమస్యలో ఉన్న వాళ్ళ చోట మనం ఏం మాట్లాడుతున్నాం. ఈ రోజున మీ కుటుంబాలు కాపరాన్ని నిలబెట్టేటట్లుగానే మీ మాటలు ఉంటున్నాయా, ఒక కుటుంబాన్ని కట్టేటట్లుగానే మీ మాటలు ఉంటున్నాయా? ఒక్కసారి ఆలోచించండి. ఇంపైన మాటలు మీ నోట దేవుడు పలికించి మీ జీవితాన్ని మధురంగా మార్చునుగాక. ఇందులో ఎగ్జాంపుల్గా 2 భార్య భర్తల్ని మేము ముందుకు తీసుకొచ్చాను. అందులో భార్య పేరు అబీగయీలు. చెప్తారు ఒకసారి, స్త్రీలందరూ చెప్పండి. అమ్మ గయ్యాలు కాదమ్మా, అబీగయీలు. ఎంత మంచి భార్య అంటే నేను అనుకుంటాను, వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళకి అలాంటి భార్య ఉంటే చాలు అనుకుంటాను. సుబుద్ధి కలిగిన భార్య అండి బాబు, ఎంత శ్రేష్టమైన క్వాలిటీస్ ఉన్నాయి అబీగయీలు. భర్త ఎట్లాంటోడు తెలుసా, మొండోడు మోటోడు, ఎవడు మాట విండు, నేను ఇంతే అంటాడు. దావీదు రాజయ్య ఉండి తన దగ్గరికి 10 మందిని పనోళ్ళని పంపిస్తే గొర్రెబొచ్చు కత్తిరించే పనిలో ఉన్న నాబాలు రాజుగారి 10 మందిని పనోళ్ళని పంపిస్తూ ఉంటే ఏం మాట్లాడాలండి? ఏమంటున్నాడు తెలుసా, దావీదు ఎవడు, యెష్షయి కుమారుడు ఎవడని విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే అద్భుతం చెప్పన, తన ప్రాణాన్ని కాపాడటం కోసం ఇప్పుడు ఇలాగ మాట్లాడితే రాజుకి కోపం వచ్చింది. అరే, ఎంత ఉపకారం చేసుకుంటే కనీసం కృతజ్ఞత కూడా లేదు ఈ నాబాలకి. గొర్రెల మందలన్నీ కూడా అరణ్యంలో కాపాడి వాటిని సంరక్షించి ఇన్నాళ్ళు ఉపకారాలు చేస్తే మర్చిపోయాడు ఈ మనిషి. వెంటనే బాధ కలిగి చంపేద్దామని అనుకున్నంత ఆవేశంతో దావీదు ఉన్నాడు అన్నమాట. అప్పుడు తన భార్యే నాబాలని తన భర్తని కాపాడటం కోసం గాడిద కట్టుకుని పనోళ్ళు తీసుకుని వెళ్ళి దావీదు దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతుంది, నా ఏలినవాడా దావీదా నాయన, ఈ దోషం నాదిగా ఎంచు. అబ్బా, ఎంత మంచి భార్య అండి. భర్త చేసిన తప్పుని
తనదిగా భావించి తన ప్రాణాన్ని కాపాడటం కోసం ఎంత అద్భుతంగా ప్రయాసపడింది అబీగయీలు. అందుకు దావీదు ఏమన్నాడు తెలుసా? నీవు చూపిన బుద్ధి విషయమే నిన్ను ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి మీరు ఆ మాటలు ఒకసారి చదువుకుని ముగింపులోకి వెళ్ళిపోదాం. మీరు చూడండి, సమూయేలు మొదటి పుస్తకం, అబీగయీలు మాట్లాడుతున్న మాట 25వ అధ్యాయం 23 నుంచి 25 వచనాలు. అబీగయీలు దావీదును కనుగొని గర్దభం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా నేను నా ఏలినవాడా ఈ దోషం నాదిగా ఏం చెయ్యా, నీ దాసురాలైన నేను చెప్పు, ఈ మాటలను ఆలకించయ్యా. ఎంత అద్భుతంగా. అందుకే ఆ చివరి 33వ వచనం చూస్తే, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదిస్తాను. ఈరోజు ఒకవేళ కుటుంబాల్లో భార్య భర్తలు అన్న తర్వాత ఏయో సమస్యలు వస్తూ ఉంటాయి. భర్త ఫైర్ అయిపోతున్నాడు, నువ్వు ఐస్ అయిపోవాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. నువ్వు ఆయనే ఫైర్ అవుతుంటే నేను అసలు నేంటో తెలుసా, ఫైర్ ఇంజిన్ నా ఇంట్లో ఉందనుకుని నువ్వు రివర్స్లో మాట్లాడావు అనుకోండి, మొత్తం ఇల్లంతా తగలబడిపోతుంది. పిల్లలు ఏమైపోతారు? ఖచ్చితంగా నీ మాటల్లో ఆవేశంతో మాట్లాడద్దు, ఆలోచించి మాట్లాడు. ఒకవేళ మాట జారవనుకో మరలా తీసుకోలేవు ఆ మాట. కాబట్టి ఆలోచించి రుచిగల మాటలే, ఇంపైన మాటలే నీ జీవితాన్ని మధురంగా మార్చేది కనుక యేసు నామములో ఈ మాటలు నీకు అనుగ్రహించునుగాక. గట్టిగా చేతులుపుతూ ఆమేన్ అని చెప్పండి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళారు, ఏదో కంప్లైంట్ ఇచ్చినప్పుడు. సో ఆఫీసర్స్ ఉన్నారు, అక్కడ ఏం మాట్లాడాలి? నోటుకు వచ్చినట్లు మాట్లాడేయకూడదు. ఒకవేళ నోటుకు వచ్చినట్లు మాట్లాడేసాం అనుకోండి, పోలీస్ అంటాడు, మాట్లాడినది వింటాడు ఆయన. ఏమో అట్లా మాట్లాడుతాను, నా నోరు నా ఇష్టం అనడం అనుకో, ఆయన కూడా అంటాడు నా లాఠీ నా ఇష్టం అంటాడు, అంతే కదా. వ్యర్థంగా మాట్లాడకూడదు. ఇప్పుడు ఒక రాజు దగ్గర ఒక మంత్రి పనిచేస్తూ ఉన్నాడు. పనిచేస్తూ ఉంటుంటే చాలా కాలం నుంచి పనిచేస్తాడు. రాజుగారు ఎందుకు అన్నాడు, అరే మంత్రి ఈ వంకాయ కూర చాలా బాగుంటుందిరా అన్నాడు. వెంటనే రాజు పార్టీ వైపుకు వెళ్ళిపోయి ఈ మంత్రి అంటాడు, అవును రాజుగారు, అన్ని కూరగాయలు ఆకుపచ్చలో ఉంటాయి, కానీ వంకాయ మాత్రం చక్కగా నీలంగా నిగనిగలాడుతూ చక్కగా ఉంటుంది. అందుకేనండి బాబు అస్సలు వంకాయ రారాజు అంటారు, వంకాయ చాలా బాగుంటుందండి అన్నాడు. అందుకని రోజు రాజుగారికి వంకాయ కూర వండుతూ ఉన్నాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. వారం 10 రోజులకి దొరతలు స్టార్ట్ అయినాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి. రాజుగారు అన్నాడు దగ్గరికి వచ్చి, మంత్రి వంకాయ ఏంట్రా బాబు, దొరతలు వచ్చేస్తున్నాయి, ఏం కూరరా బాబు ఇదంటే, అవునండి ఏంటోని వంకాయ అంటేనే సిరాకండి నాకు అంటాడు. ముందేమన్నాడు, నల్లగా నిగనిగలాడిపోతుంది అన్నాడు. ఇప్పుడేమన్నాడు, వంకాయ అంటే సిరాక్. అంటే ఏ ఎండకి అలా మారిపోకూడదండి. మన మాట మారకూడదు. నువ్వు దేవునితో చేసుకున్న నిబంధన మారకూడదు. ఇంపైన మాటలు యేసు నామములో నీ నోట పలికించునుగాక, నిన్ను మధురముగా మార్చునుగాక. ముగిస్తా ఉన్నాను. నా పాటని తిరిగి మరలా నాకు అప్పచెప్పండి. మధురమైన దానిని పానం చేయండి. నీ జీవితం ఒకేలా మారాలంటి చేదుగా ఉన్నా దేవుడు మధురంగా మార్చబోతున్నాడు, తీయగా. మధురమైనది ఏదో 3 మాటలు క్లుప్తంగా చెప్పాను. 1 దేవుని ప్రేమ. ఆ ప్రేమకు మించిన ప్రేమలు లేవు లోకంలో. 2 దేవుని వాక్యం నీ జీవకు ఎంతో మధురమైనది. 3 ఇంపైన మాటలు మధురమైనవి. ఈ మాటలు నీ గుండెల్లో దేవుడు ముద్ర వేసి నిన్ను మధురముగా మార్చునుగాక.